ఇప్పుడు మన ముందు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఒక చక్కని నటుడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంకా పైనుంచే అనేక పాత్రలతోటి మనల్ని అలరిస్తూ వినోదింపజేస్తూ వస్తూ ఉన్నారు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ఈ మధ్య మా అసోసియేషన్ డీజీపీ గారికి ఒక మెమరాండం సమర్పించారు. యాక్టర్లు కానివ్వండి, అంటే సినిమా వాళ్ళకి సంబంధించి సినిమా సెలబ్రిటీల మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అభ్యంతరకరమైన అలాగే కొంత అశ్లీలకరమైనటువంటి మీమ్స్ తోటి ట్రోలింగ్స్ తోటి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, సో మాకు కూడా మా గౌరవ మర్యాదలు కాపాడండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. అలా వెళ్ళి అభ్యర్థించిన వారిలో మన రాజీవ్ కనకాల కూడా ఒకరు. సో ఆయనతో మాట్లాడి సో ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి యాక్టర్లు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఎలాంటి ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ ట్రోలర్స్ వల్ల. అలాగే రాజీవ్ నాన్నగారు దేవదాస్ కనకాల ఒక నటుడు, ఒక దర్శకుడు, ఒక నట శిక్షకుడు. సో ఆయన జయంతి జూలై 30. సో ఈ సందర్భంగా నాన్నగారి ప్రభావం ఆయన మీద ఎలా ఉంది అవి కూడా తెలుసుకుందాం. నమస్తే రాజీవ్. నమస్కారం సార్. చాలా సంతోషం. సో మన స్నేహం ఇలా 2 దశాబ్దాల పైనుంచి ఇలా కొనసాగుతూ రావటం, అది నిలుపుకోవటం అయితే నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడు అడిగినా కాదనకుండా, ఇంటర్వ్యూ అడిగితే కాదనకుండా. అయ్యో వెళ్ళేవారు, మీరు అడిగితే కాదనేదే ఉంది. సో ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. తగ్గాను అంటే కొంచెం. అవును, అంతకుముందు బాగా ఉన్నారు. 10 నెలల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం అంటే లాస్ట్ టైం కొంచెం కాదు. నేను ఫస్ట్లో నాకు నేను చూసుకుంటే నాకు తెలియదు కదా. తర్వాత ఫోటోలు చూస్తే ఇదేంటరా నేను ఇలా తయారైపోయానంటే, ఇవన్నీ వచ్చేసి కళ్ళు కనపడకుండా కళ్ళు మూసుకుపోయి లావ్ అయిపోయి భయంకరంగా ఉన్నా. సరే ఇంకా కొంచెం అప్పుడు ఇవి కూడా బాగా పెరిగినట్టు కదా సార్. ఇదంతా కూడా అవును, ఓవరాల్గా బాడీ అంతా కూడా. సో ఎందుకు అట్లా ఏం లేదండి, మధ్యలో కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి నేను ఒక 1 day 2 days హాస్పిటలైజ్ అయ్యి, అక్కడేమో ఇంటి నుంచి టిఫిన్ పంపించేవాళ్ళు, ఓకే, హాస్పిటల్ వాళ్ళు టిఫిన్ ఇచ్చేవాళ్ళు, అది తినేవాడిని. మధ్యాహ్నం అంతే, వాళ్ళు లంచ్ పెట్టేవాళ్ళు, ఇంటి నుంచి. సరే ఈ 3 రోజులు అలవాటు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే కొంత ఆ వారం 10 రోజులు నాకు షూటింగ్ ఏం లేదు. చక్కటి భోజనం, దాంట్లోకి నెయ్యి, ముందు పొడి, ఆ తర్వాత మళ్ళీ పప్పు, ఆవకాయ, అదొక మంచి. ఇంత కలుపుకుంటే ఓకే, ఇంత కలిపేవాడిని. కలిపి ఫుల్గా తిని ఇంకా తర్వాత చక్కగా నీట్గా అన్నీ తినేవాడిని. ఇది అయిపోయిన తర్వాత ఒక 2 నెలలు నాకు ఎందుకో క్రేవింగ్ అనిపించింది. ఇదేంటిది, ఇంతకాలం చాలా కాలం కష్టపడి పని చేసాం, ఫైట్లు చేసాం, దెబ్బలు తిన్నాం, కొంచెం విన్నాం, సుఖపడదాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ బాగా క్రేవింగ్ లాగా అయిపోయా. ప్రత్యేకంగా చెప్పేవాడిని వంటలు, ఇది చెయ్యాలి ఈరోజు అని, నాకు ఇది కావాలి, తినాలా ఉంది, అడిగి చేయించుకొని తినేవాడిని. ప్లస్ నైట్ టైము వీళ్ళెవరికి తెలియదు, నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకునేవాడిని. కరెక్ట్గా 9:30 అలా వచ్చేది. ఒక 1/2 kg స్వీటు. అబ్బా, ఒక్కడిని కూర్చొని 1/2 kg స్వీట్ తినేవాడిని. ఐస్ క్రీమ్ తినాలంటే 700 ml ఐస్ క్రీమ్, ఏది కప్పు కాదు, 700 ml. ఇలా ఒక 2 నెలలు తిన్నాను. ఆ 2 నెలలు నాకు తెలియదు, ఏం చేస్తున్నాం తెలీదు, తెలియకుండా అలా లావ్ అయిపోయాను. సో తర్వాత అర్థమైంది, ఇప్పుడు ఇది తగ్గాలంటే 2 నెలలు కాదు 2 సంవత్సరాలు పడుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అంత టైం పట్టట్లేదు. డైట్ ఇంకోటి ప్యారలల్గా జిమ్, ఎక్సర్సైజ్లు అవన్నీ మొదలు పెట్టాను కాబట్టి ఫాస్ట్గానే తగ్గుతున్నా. మీరు ఇవన్నీ చేస్తామంటే సుమ చూస్తూ ఊరుకున్నారా? అంటే ఆ టైంలో ఇప్పుడు నాకేంటంటే, ముందు బేసిక్గా నేను చాలా సెన్సిటివ్ ఫుడ్ దగ్గర. తినేటప్పుడు ఏం చెప్పదు నాకు, తిన్న తర్వాత చెప్తుంది, నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు హెవీగా వెళ్ళిపోతుందంటే. అవునా, సర్లే తగ్గిస్తానులే అని. తినేటప్పుడు మాత్రం చెప్పదు నాకు. సో తినేటప్పుడు ఆపకూడదు అన్నట్టు అన్నీ చెప్తుంటుంది. నేను కూడా పర్లేదులే, ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో తిన్నా. మనకేమవుతుంది అన్న ఉద్దేశం. కానీ 1/2 కిలో స్వీట్ ఏంటండి బాబు రానట్టు, అది తెలియకుండా అలవాటు అయిపోయింది సార్. అంటే కొంత తింటే మనకు వెగటు కొట్టుస్తుంది కదా స్వీట్ అనేది.
అది తెలియదు. ఇప్పుడు స్వీట్ మీరు కనుక ఇలా స్వీట్ పీస్ తీసుకొని కొంచెం కొంచెం తింటే దాని టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం ఎక్కువసేపు రిలీజ్ చేస్తారు. నేను అలాగా తీసుకుని అది నోట్ ఎక్కువసేపు ఉండదు. మింగడమే. ఇంకోటి అంటే మళ్ళీ ఇది ఎవరైనా చూసి వీళ్ళు నాకేమైనా క్లాస్ పీకుతారేమో నైట్ టైం తెల్లారేసరికి అని అది ఉంచకూడదు. అందుకని తినేసేవాడిని. ఓకే, అలా. సో అదనమాట. అదే అప్పుడు లావ్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం. మరి ఇంత లావ్ అయ్యారు ఏంటని మరి నేను అడగకూడదు కాబట్టి నేను ఆ రోజు అడగలేదు. బలగారు డెఫినెట్గా మధ్యలో ఎవరు అడిగారు నన్ను. అడిగితే ఎస్ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలిగా, చెప్పకుండా ఇప్పుడు కనపడకుండా ఉంటే అది వేరు విషయం. అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గినట్టే లెక్క. ఇప్పుడు బాగా తగ్గినట్టే, ఇంకా తగ్గాలి నేను. ఇప్పుడు ఎంత ఉన్నారు వెయిట్? ఇప్పుడు నేను 113. అప్పుడైతే 126. ఓకే, 13 తగ్గాను. 13. ఇప్పుడు మళ్ళీ 100 కంటే ఇంకా కిందికి రావాలి. 100 కంటే కాదు, నేను 80కి రావాలి. అది 80కి వస్తే నేను కరెక్ట్ అంటే మళ్ళీ పాత రాజీవులాగా కనపడతాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ లో ఉన్నారా? బరువు తగ్గే ప్రాసెస్ 100%. 3 monthsలో 3.5 monthsలో నా బర్త్డే కల్లా I will lose another 25 kgs ఈజీగా. బిలో 90కి వచ్చేస్తా. బిలో 90కి వచ్చేస్తా. ఓకే, అయితే ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఛాలెంజ్ అది. ఎందుకంటే 3 monthsలో 25 kgs తగ్గడం అంటే టాస్క్, చిన్న టాస్క్ కాదు. నేను 13 kgs తగ్గింది 1 monthలో తగ్గాను సార్. 1 monthలోనే? 1 monthలో. అంటే ఈ రియలైజేషన్ వచ్చింది 1 month క్రితమేనా? అంతే. నాకు అంతకుముందు వరకు నేనేం తగ్గలేదు. ఈవెన్ నేను ఎక్కడ విశ్వంబర్ షూటింగ్లో కూడా ఐ వాజ్ క్వైట్. అదే అట్లాగే ఉన్నారు. అది అయ్యేది 120 kg వెయిట్తోనే చేశాను. నేను తర్వాత బెంగళూరు కన్నడ సినిమాకి వెళ్ళినప్పుడు, కన్నడ తెలుగు సినిమా జరిగినప్పుడు నేను అక్కడ 2 weeks ఉన్నా. ఆ 2 weeks అప్పుడు నేను తీసుకున్న డైట్ కానివ్వండి, ముందు జనాలు ఎవరైనా ఫాస్ట్గా తగ్గిపోతారు. ఓకే, ఎవరైనా. నేను అప్పుడు ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవి తాగేవాడిని. అంటే ఈ పుదీనా, కీర, నిమ్మకాయ, అల్లం ఇవన్నీ వేసి రాత్రి స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ నీళ్లు తాగేవాడిని. అది టాక్సిన్స్ అంతా ఇచ్చేస్తుంది, ప్లస్ ఫ్యాట్ని త్వరగా ఇచ్చేస్తుంది, కట్ చేస్తుంది. టాక్సిన్స్ ఫ్రీ అనమాట అది. అదే లేక పుదీనా వాటర్లో ఎక్కువ తాగుతా ఉంటే ఆటోమేటిక్గా బాడీలో వాటర్ ఎక్కువ తాగేవాడిని. అంటే ఇంకా ప్రాబబ్లీ రోజుకి 6 లీటర్లు. దానివల్ల మనం తినే ఇది కూడా తగ్గిపోతుంది. అవన్నీ కూడా. సో మొత్తానికి 1 monthలోనే 13 kilos తగ్గారు. ఇప్పుడు ఇంకా స్లో అవుతుంది. ఇక్కడి నుంచి స్లో అవుతుంది. అంటే మళ్ళీ ఒకేసారి తగ్గితే కూడా ఇబ్బందే. తగ్గచ్చు కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు. అదే స్లో అవుతుంది. నెమ్మదిగా చేసుకోవటం, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం కదా. సో అది అనమాట ఇప్పుడు అది. సో అక్కడి నుంచి మొన్న వెళ్ళారు కదా డీజీపీ ఆఫీస్కి, మీరు, శివకృష్ణ గారు, శివబాలాజీ. సో మీ ముగ్గురిని అక్కడికి పంపించడం, దీంట్లో కూడా ఏదైనా ఉందా? మీ ముగ్గురిని పంపించాలి, ఎందుకు పంపించారు? అంటే ఏం లేదండి. అంటే శివకృష్ణ గారు సీనియర్ ప్లస్ ఆనరీ కమిటీలో ఉన్నారు. సో రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక పెద్ద తలకాయ ఉండాలి, ప్లస్ నోన్ పర్సనాలిటీ ఉండాలి. అది నేను కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నాను. ఓకే. సో నన్ను కోఆర్డినేషన్ కమిటీలో వేశారు. సో ముగ్గురం కలిసి వెళ్ళాం. శివబాలాజీ అతను ఏంటి వైస్ ట్రెజరర్. ఓకే. సో ముగ్గురం కలిసి వెళ్ళాం. ఆ రోజు మాకు డీజీపీ గారు చాలా బిజీగా ఉన్నారు ఆ రోజు. అంటే మాకు పలానా టైంకి రమ్మన్నారు. బట్ ఆ టైంకి మేము కొంచెం 5 నిమిషాలు ఇప్పుడు లేట్ వెళ్ళాం. లేదు కరెక్ట్ టైంకి వెళ్ళాం. బట్ ఆ టైంకి వేరే వాళ్ళు ఎవరో వస్తే అది గంట సేపు మీటింగ్, గంట మీటింగ్ పడింది. సో వీ హ్యాడ్ టు సిట్ ఫర్ 2 hours. బట్ ఆ తర్వాత కూడా ఆయన భలే రెస్పాండ్ అయ్యారు. ఆయన జితేంద్ర గారు ఈ రెస్పాండెడ్ వెరీ వెల్ సార్. మేమంతా కవరింగ్ లెటర్ దగ్గర నుంచి ఎవ్రీ డీటెయిల్ ఏమేం జరిగాయి ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్, ఒక చిన్న కవరింగ్ లెటర్ దగ్గర నుంచి, పేపర్ల దగ్గర నుంచి, ఈవెన్ ఒక పెన్ డ్రైవ్లో ఉన్న క్లిప్స్ దగ్గర నుంచి, అన్ని ఛానల్స్ దగ్గర నుంచి అన్ని ఐడెంటిఫై చేసి కవర్లో పెట్టి నీట్గా ఇచ్చాం. అంటే ఎందుకు డీజీపీ స్థాయి అంటే పోలీస్ ఫోర్స్లోనే అత్యున్నతమైనటువంటి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైన అధికారి కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వాల్సినంత ఆ సీరియస్నెస్ ఫీల్ అయ్యారా ఆ ఇష్యూకి? సార్ ఒకసారి అంటే ఏ ఇష్యూకి? మీరు ఏదైతే అక్కడ అడ్రస్ చేశారో, ఆయనకి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ప్రధానంగా దీని గురించే కదా? అవును. అంటే ఒకటి కాదు, చాలా జరుగుతూ వచ్చాయి. వి కెన్ నాట్ సే వన్ ఇన్సిడెంట్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద జరుగుతూ వచ్చాయి ఫర్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ది ఇయర్స్. ఓకే. ఇప్పుడన్నా రియాక్ట్ అవ్వకపోతే ఎలా?
మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చిన్నపిల్లని పట్టుకొని హేళన చేసి. సో సాయి ధర్మ తేజ్ కానీ మనోజ్ కానీ ఇద్దరు ట్యాగ్ చేశారు సీఎం గారిని. సో సీఎం గారు రెస్పాండ్ అయ్యారు. సో వీ థాట్ ఇట్ వాజ్ అన్ రైట్ టైం, ఇంకా మన వైపు నుంచి కూడా రిప్రజెంట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుందని. ప్రణీత్ అని అతను ఎవరైతే ఉన్నాడో అతను అది టైం అనుకొని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు కూడా మనం చేయకపోతే ఇంకెప్పుడు పట్టించుకోరు. ఇప్పుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ని పట్టించుకుంటారు తప్ప ఈ ఇన్సిడెంట్ని ఎవరు పట్టించుకోరు. సో మా రిప్రజెంటేషన్ కూడా బాగుంటుంది ఇస్తే. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఫిగర్స్, ఇప్పుడు యాక్టర్స్ మీద, పొలిటీషియన్స్ మీద ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు అంటే వీళ్ళంతా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. సో సొసైటీ సంవేర్ వీ థాట్ అరే మరీ దారుణంగా అయిపోతుంది, పిల్లల మీద ఏవో తండ్రి పిల్లలు కూతురు అట్లాంటి దాని మీద రిలేషన్షిప్ల మీదకి వెళ్ళిపోతున్నారు. చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా, సరదా అసలు మాట్లాడుకోవడమే దారుణం కదా అట్లా మాట్లాడుకోవడం అనేది. సో అవన్నీ ఆలోచించి రెస్పాన్సిబుల్గానే ఫీల్ అయ్యి, మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, మా అసోసియేషన్కి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఓకే. సో దీన్ని ఆయన కూడా సీరియస్గా తీసుకున్నారా? తీసుకున్నాడు. ఓకే. సీరియస్గా తీసుకొని ఉన్న 5-10 నిమిషాల్లో వెంటనే వాస్ రైటింగ్ కాపీ టు కమిషనర్ గారికి కలమని కాపీ పంపించారు. ప్రాబబ్లీ త్వరలో కోఆర్డినేషన్ కమిటీ, ఎందుకంటే ఇది ఒక రోజులో సమస్య కాదు. నాకు అదే ఎలక్ట్రానిక్ మీడియా గురించి, ఈ మీడియం గురించి వింటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. డిజిటల్ మీడియా అనేది అవును, ఇది పెద్ద సముద్రం అండి. మీరు ఏమీ చేయలేరు. మీరు ఎక్కడ ఉన్నారు అసలు, ఈ సర్వర్లు ఎక్కడ ఉంటాయో కూడా మనకి అసలు పట్టుకోలేని పరిస్థితి. ఏమీ చేయలేరండి. మీరు ఈ రోజున 10 గనక స్ట్రైక్ చేస్తే రేపు పొద్దున 100 పుట్టుకొస్తాయి. అంటే సరే 100 పుట్టుకు రావచ్చు, కరెక్టే. కానీ ఎక్కడో చోట మొదలు పెడితే మిగతా వాళ్ళు కనీసం ఒక కన్సైన్స్, వాళ్ళకు ఒక కన్సైన్స్ ఏర్పడుతుంది కదా. అవును, రేపు మనం కూడా ఇది పద్ధతి కాదేమో, మనం చేసింది కూడా తప్పేమో, ఇలాంటివి చేయకూడదేమో అన్న చిన్న కన్సైన్స్ ఏర్పడుతుందన్న ఉద్దేశం. అండ్ అందులో ఆ రోజే మేము రిక్వెస్ట్ చేసాం కూడా, ఏదో సీరియస్గా ఒక వార్నింగ్ ఇవ్వడం కాదు సార్, మీరు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటిది ఏదైనా ఉంటే పెట్టుంటే తీసేయండి, కనపడకుండా తీసేయండి, గొడవ ఇక్కడతో సమసిపోతుంది. లేదు మేము ఇలాగే ఇంకోటి కమెంట్ చేస్తాము, మీరెవరు అంటే ఎలాగో వినతి పత్రం ఇచ్చాం కాబట్టి అవి సీరియస్ యాక్షన్స్కి వెళ్తాయి అని చెప్పాం. అదే. సో మీరు అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ అనేవి చెప్పాలంటే పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినవి కొన్ని ఉన్నాయి. ఏది ట్రోలింగ్స్ మీద ఆధారపడి నడిచేవి నేను అంటాను. అందరి మీద కాగుతాయి కదా. ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఎవరైతే అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారో, మా ఫోటో మార్ఫింగ్ చేసి, ఇమేజెస్ మార్ఫింగ్ చేసి వాళ్ళ కంటెంట్కి అవి వాడుకుంటున్నారు. అదే ఆడవాళ్ళకి ఎక్కువైంది. అవును, మగవాళ్ళకి కూడా ఏం తక్కువ లేదు, వాళ్ళకే ఎక్కువైంది. అనవసరంగా ఒక్కొక్క హీరోయిన్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలియదు. ఒక సినిమాకి అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ ట్రోల్ కాస్త ఒక హీరో మీద ట్రోల్ కాస్త ఆ సినిమాకి ఎఫెక్ట్ అయ్యి బాగున్న సినిమా కూడా రావాల్సిన ఆశించినంత ఆడకపోవడం, ఇంకోటి అకారణంగా ఇంకో సినిమా మీదకి ట్రోల్ చేయడం, ఏదో ఆగిపోయింది సినిమా అని చెప్పేసి ఇట్లా జరుగుతున్నాయి. అది మనకు నిజంగా అవునో కాదో తెలియదు. అదే వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసేంత వరకు తెలియదు కదా. బట్ స్టార్ట్ అయిపోతుంది, దాని మీద చర్చలు అవుతున్నాయి. సో ఇట్లాంటివి రేపు పొద్దున ప్రొడ్యూసర్స్కి ఎఫెక్ట్ అవుతుంది కదా, వాళ్ళకేంటి బిజినెస్ ఎఫెక్ట్ అయిపోతుంది కదా. పొద్దున ఎవరైనా బయ్యర్లు కొందాము ఆ పలానా డేట్కి వస్తారనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవ్వదా? సరే మీకేంటి సంబంధం, మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కదా, వాళ్ళ తరపు మీరు ఎందుకు అనొచ్చు, కానీ నేను ఒక ఆర్టిస్ట్ని కదా. సో ఇప్పుడు రేపు పొద్దున్న ప్రొడ్యూసర్కి ఏమైనా ఇబ్బంది అయిందని మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. మాకు ఇచ్చినా ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అరే ఒక పెద్ద ప్రొడ్యూసరు చేస్తే 1000 మంది బతుకుతారు, 1000 మంది. కరెక్టే. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక 15,000 to 20,000 ఫ్యామిలీస్ బతికేవాళ్ళు రోజు. అలాంటిది ఇబ్బంది అవుతుంది కదా సార్. పెద్ద సినిమా అంటే ఇంకెంత. అదే కాకపోతే ఇక్కడ ఒకటి, మీరు అక్కడికి ఇవ్వటం కూడా అది కూడా కొంతమంది ట్రోల్ చేశారు. ఎందుకంటే ఇది మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు కాబట్టి విష్ణు ఇలా పంపించాడు అని చెప్పేసి కూడా అట్లా కూడా దాన్ని. సార్ మేము వెళ్ళింది మా అసోసియేషన్, అందులో మంచు విష్ణు గారు కూడా ఇంక్లూడెడ్. ఆయన్ని కూడా పరిరక్షించడం మా బాధ్యత కాబట్టి అది కూడా రిప్రజెంట్ అయితే మేము ఆయన ఒక్కడిని రిప్రజెంట్, అసలు ఆయన గురించే మాట్లాడలేదు. ఓకే.
మేము ఇన్ జనరల్గా జరుగుతున్న దాని గురించి చెప్పాం. ఓకే. మీరు అలా ఆలోచిస్తే యాక్చువల్గా ఈజ్ ప్రెసిడెంట్ ప్లస్ రిప్రజెంటేషన్లో మా సభ్యుడు కాబట్టి, మా సభ్యుడు కాకపోయినా ఒక ఆర్టిస్ట్ కాబట్టి మాట్లాడాలి. కానీ మేము ఆ రోజు మాట్లాడలేదు. ఓకే. సో ఎవరు మీ గురించి వ్యక్తిగతంగా అయితే ఎవరి గురించి నో కంప్లైంట్ లాగా చేయలేదు. నో, ఓన్లీ థింగ్స్ ఎక్కడైతే కొన్ని ఉన్నాయో, కొంతమంది యాక్టర్స్, లేడీ యాక్టర్స్ గురించి, కొంతమంది క్యారెక్టర్ యాక్టర్స్ గురించి మాట్లాడారు, వాళ్ళ గురించి. మిగతా ఉంది చూడండి, వ్యక్తిగతం అన్నారు చూడండి, ఆయనంతకు ఆయన వేరే రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాడు. ఓకే. అది వేరు. విష్ణు గారు కూడా ఇచ్చుకున్నారా? ఓకే. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈ యాక్టర్ల మీద ఏది మీమ్లు చేయాలన్నా మళ్ళీ ఏ బ్రహ్మానందం గారిని ఉపయోగించుకోవటం ఎక్కువగా ఆయనే కదా. ఆయన విష్ణు కూడా ఆ విషయం చెప్పారు, బ్రహ్మానందం గారు నాతో బాధపడ్డారు, ఇట్లా చెప్పుకొని ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆయన ఒక మేమర్స్కి ఒక కొంగు బంగారం లాంటి వ్యక్తి అయిపోయాడు ఆయన. ఆయన సినిమాల్లో ఎంత హాస్య బ్రహ్మ, ఎంత సూపర్ అంతకు రెండింతలు మేమ్స్ మీద వచ్చింది ఆయన. మేమ్స్, అవును. సో వ్యక్తిగతంగా మీరు కూడా ఎప్పుడో ఒక సందర్భంలో ఈ ట్రోలింగ్కి గురైన వాళ్ళే కదా. మిమ్మల్ని అట్లా బాధ పెట్టింది ఎప్పుడన్నా ఉందా బాగా మిమ్మల్ని? నా మ్యారేజ్ గురించి అన్నప్పుడు, డివోర్స్ అన్న దాని మీద ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కొంత బాధ అనిపించేది. అంటే మరీ ఎక్కువ కాదు. ఇదేంటిది ఒకళ్ళు బట్టి ఒకళ్ళు, ఇంకోళ్ళు బట్టి అసలు ఏం తెలియకుండా ఇంకోళ్ళు రాసేస్తున్నారు ఏంటి. సరే మనం మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందిలే అనుకొని మాట్లాడలేదు ఆ టైంలో. ఓకే. తర్వాత ఇంకా ఏదో ఆస్పెక్ట్స్లో డాటర్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఏం సంబంధం లేదు, ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇంకోటి సంబంధం, యాక్టర్స్ కాదు, పబ్లిక్ డొమైన్లో లేదు, ఇంకోటి కాదు, రాయడం ఏంటి తప్పు కదా, కమెంట్ చేయడం ఏంటి తప్పు కదా. అదే ఏదో అంటే కలర్ గురించో దేని గురించి చేసినట్టు అట్లా ఈ రోజుల్లో కూడా అంత దాని గురించి మాట్లాడే కలర్ డిస్క్రిమినేషన్ అంటూ తీసుకొచ్చేసి ఇది అంతా నిజంగానే మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నట్టుగానే. ఎక్కడికి వెళ్ళడం ఏంటి, వెనక్కి వెళ్తున్నాం. ఓ పక్క సైన్స్, ఈ టెక్నాలజీ ఇది ముందుకెళ్తూ ఉంటే టెక్నాలజీ పరంగా, భావాల పరంగా మనుషులు ఎంత వెళ్తున్నాం. సైన్స్ ఇంకోటి అవన్నీ పక్కన పెట్టండి సార్, సంస్కారం సార్, సంస్కారం. ఇది మీరు సైన్స్, మీరు కారులో వెళ్తారు, ఆ తర్వాత ఇంకోటి పెడితే రాకెట్లో వెళ్తారు, ఇవన్నీ ఓకే. దీనికి దానికి మిషన్ లాగా ఫిక్స్ చేస్తే అది వెళ్తుంది. దాన్ని మీరు రూడ్గా బిహేవ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ మనిషి మీకు ఒక సంస్కారం ఉంటుంది. మీరు ఒక ఫ్యామిలీ, మీరు ఒక పుట్టుక, మీరు ఒక సొసైటీ. ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళకు ఒక సంస్కారం ఉంటుంది. అది మర్చిపోతే ఎలా? అదే నేను అంటుంది. అంటే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తుంటే సంస్కార పరంగా వెనక్కి వెళ్తున్నాం. సో అట్లా అంటే అది యాక్చువల్గా మంచికి ఉపయోగపడాల్సిన ఏదైతే టెక్నాలజీ ఉందో కొంతమంది దాన్ని ఇలా ఉపయోగించుకోవటం, అది మాబ్ సైకాలజీ అంటాం. ఒకడు రాయేస్తే 100 మంది రాళ్ళేస్తారు. అలాగే మీరు కమెంట్స్ చూడండి, ఒకళ్ళు కమెంట్ చేస్తే 100 మంది అలాంటి కమెంట్లే ఉంటాయి. అవును, అది మాబ్ సైకాలజీ. అందుకని కొంతమంది అసలు మేము ఈ కామెంట్లను చూడటం మానేసామని చెప్తారు, అసలు పట్టించుకోమని చెప్తారు. మేము కూడా, ఎందుకంటే గాసిప్స్ అనేవి ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నవి. అవి పురాతన ఏదైతే తెలుగు సినిమా ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచే కూడా మెయిన్ స్ట్రీమ్తో పాటు ఇంకొక స్ట్రీమ్ కూడా పుట్టింది. దాన్ని ఏదో ఎల్లో జర్నలిజం అన్నారు, ఇంకోటి అన్నారు. సో వాళ్ళకి అదే పని. ఎంతసేపు ఆ సెలబ్రిటీ సినిమా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, ఆ హీరో ఎక్కడో కనపడ్డారు, ఇంకెక్కడో వేసారు, ఎప్పుడు ఈ రాసేది అది ఉంటూనే ఉంది. అది కాకపోతే ఎక్కువ మంది దాన్ని పట్టించుకోకపోయేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది, ఇది మెయిన్ స్ట్రీమ్లో కూడా వచ్చేసేస్తుంది. పైగా కమెంట్స్ కూడా కింద మీరేం సొద్దపూసలా, మీరు సినిమాల్లో చూపించేది ఏంటి అన్నారు. సార్, సినిమాలో చూపించేది మేమంతా సొసైటీలో జరిగేది రిప్రజెంట్ చేస్తాం. నేను ఒక సినిమాలో చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అనే సినిమా చేశాను. అందులో బాబాయ్ క్యారెక్టర్. బాబాయ్ అది చాలా మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్టు. నేను రిలేషన్షిప్ మార్చినా తప్పే. అది వాడు ఎందుకు ఏజ్లో ఉన్నవాడు చిన్నపిల్ల మీద, ఒకవేళ బాబాయ్ కాదు మేనమామ వరస అయినా కానీ తప్పే, ఏ వరుస అయినా తప్పే. ఎందుకంటే అది దాన్ని తెర మీద చాలా సున్నితంగా చూపించాం.
ఇబ్బంది పడేలాగా ఏం లేదు. అది అక్కడ ఎందుకు చూపించాల్సి వచ్చింది? సొసైటీలో జరుగుతుంది. నేను మా శేఖర్ కమ్ముల గారిని, సార్ ఏంటి సార్ ఇది ఇట్లా పెట్టారంటే, సార్ అంటే బాబాయ్ కదా సార్, ఎట్లా చిన్నపిల్ల, సార్ మీరు బాబాయ్ అని అన్నందుకు ఫీల్ అవుతున్నారు, సొంత తండ్రి చేస్తున్నాను, ఎన్ని జరగలేదు, ఇవ్వండి చూపించమంటాను. వద్దులేండి సార్, నేను అదేదో చేస్తాను. కానీ అది నిజంగానే దారుణం. ఆ దారుణాలను కనుక మనం అట్లా చూపించాల్సిన పరిస్థితి వచ్చింది, అట్లా చూపించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కదా మనకి మామూలుగా. అదే అంటున్నా, ఒకవేళ అంత ఓపెన్గా చూపించుంటే, ఇప్పుడు 4 గోళ్ల మధ్య జరిగేది గనక ఎలా జరిగిందో అలా చూపిస్తే అది దారుణం. ఏంద్రా అస్సలు పొరపాటున ఏం లేదు, ఆ ఫీల్ మాత్రం క్రియేట్ చేసాం, వీడు దుర్మార్గుడు, దుష్టుడు, ఇంకోటి అని చెప్పేసి. అసలు మనం చూడటంతో సాయి పల్లవి గడగడ వణికిపోతూ కనిపించడం, అది తెలిసిపోతుంది. ఆ ఫియర్ ఆ మనిషి పట్ల, సో ఇతను ఎంత దుర్మార్గుడు అనేది అట్లా ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని. అట్లా అంటే హావభావాలతోటి అంతే ఆ సీన్స్ని అలా కన్సీవ్ చేసిన విధానం. సో ఇప్పుడు అలాగే సినిమాలో బ్లడ్ షెడ్, ఇంకోటి అవన్నీ ఉంటాయి, కొట్టుకోవడం, నరుక్కోవడం, ఇంకోటి. అది వీరత్వం ఒకటి, కానీ కొట్టుకోవడం, చంపుకోవడం అనేది దుర్మార్గమైన ఆస్పెక్టే. కానీ మంచి అన్నది చివరికి గెలవాలంటే, చెడు మీద గెలవాలంటే సంథింగ్ రాక్షస సంహారం ఎలాగ జరిగిందో అలా జరగాలి, అలా హీరో తిరగబడాలి, అలా హీరో కొట్టాలి కదా. ప్రతి మనిషిలోనూ అదే ఉంటుంది. ఎప్పటికైనా వాడు చెడు జరిగితే చెడు మీదకి తిరగబడాలన్నదే కోరుకుంటుంది. అందుకే వాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవుతారు. ఆ ఫైట్లు చేసినప్పుడు కూడా కనెక్ట్ అవుతారు. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు, అరే కుట్రా అని చెప్పేసి. ఈవెన్ సింహాద్రిలో జనం మధ్యలోకి వచ్చి కేరళలో కొడుతుంటే ఒక అమ్మాయి ఉండి కొట్టన్నా కొట్టని చెప్పేసి ఒక పదం కూడా వాడుతుంది కదా. ఇవన్నీ జనంలో ఉండే, వాళ్ళలో ఉండే ఇదే, అందుకని సినిమాతో కనెక్ట్ అవుతారు. అయితే ఆ సినిమాకి బ్లడ్ షెడ్ గ్లోరిఫై చేసేది ఇంకోటి ఉందని చెప్పేసి వాళ్ళకేమి యూ సర్టిఫికేట్ ఇవ్వరు, ఏ సర్టిఫికేట్ ఇస్తారు, లేదా యూబైఏ ఇస్తారు. మాకు సెన్సార్ ఉంది, ఏది ఏ యూబైఏ యూ. సో ఇక్కడ పిల్లల్ని చూడకుండా, ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు, 18+ అయితే దే కెన్ అండర్స్టాండ్. మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ని వాడు రాకూడదు, 16 సంవత్సరాల వాళ్ళు రాకూడదు అని చెప్పేసి, పైబడిన వాళ్ళు రాకూడదు, లేదా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రాకూడదు అనేది ఉంటుంది. సో యూబైఏ అంటే 12 ఆ పైన వయసు వాళ్ళు చూడొచ్చు, కింద ఇంకా అంతకంటే చిన్న పిల్లలు చూడకూడదు. అందులో ఒకవేళ సెన్షువాలిటీ ఉందనుకోండి, తెలిసిపోతుంది కదా. సెన్షువాలిటీ ఉందంటే ఖచ్చితంగా ఇస్తారు. అడల్ట్స్ కోసం అడల్ట్ మూవీ అని కొంత ఉంటుంది. ఇండియన్ సినిమాలో అని ఎక్కువ చూపించారు, కొంతవరకు కిస్సెస్ వరకు ఈ మధ్యన మొదలయ్యాయి. సో ఈవెన్ అది శాటిలైట్ లో టెలికాస్ట్ చేయాలంటే కూడా కంపల్సరీగా సర్టిఫికేట్ తీసుకోవాలి, కంపల్సరీ. లేకపోతే ఏ సర్టిఫికేట్ తీసుకుంటే వేసుకోవాలి, కుదరదు. అది లేట్ నైట్ వేసుకోవాలి ఇక. సో ఇవన్నీ ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అన్నది దానికి యూ లేదు, ఏ లేదు, సెన్సార్షిప్ లేదు. ఇప్పుడు నేను చూస్తే మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరో లేడీ కొంచెం సెన్షువల్గా ఏదో పెట్టుకొని ఇది చేసింది, దానికి ఇంకొక లేడీ బండబూతులు తిడుతూ ఆవిడ్ని అదే వీడియోని పెట్టి కమెంట్ చేసింది. మళ్ళీ ఆవిడ్ని ఆ లేడీ ఎవరైతే ఇది ఆవిడ తిట్టింది. మగవాళ్ళు కూడా అంతగా తిట్టుకోరు, అంత బూతులు వాడరు, అంత లెవెల్లో వాడు. సో సమ్వేర్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అది వెళ్లకుండా ఉండడం కోసం ఒక చిన్న, అంటే కొంతమంది నా ఒళ్ళు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అట్లా అది దాన్ని ఖండించే వాళ్ళు ఉంటారు, ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు అన్నట్టు ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక లైన్ అనేది ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఆ లైన్ మనకు మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే లేదు కదా నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా సార్. ఇప్పుడు నాకు లైన్, ఇప్పుడు స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి మీ స్వతంత్రం ఎంతవరకు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు అంతవరకు మీ స్వతంత్రం. మీరు పక్క వాళ్ళని అబ్యూస్ చేయనంత వరకు మీ స్వతంత్రం కదా. మాట్లాడే కూర్చొని డిస్కస్ చేసుకునేంత వరకు మీ స్వతంత్రం. తిట్టడం కాదుగా, కొట్టడం కాదుగా.
సో అది ఇబ్బంది. అది దానికి మామూలుగా అయితే ఎవరైనా చూస్తే పట్టుకొని వెళ్తే పోలీసులు డెఫినెట్గా జైల్లో వేసి అది కేసులు మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. సో అలాంటి అక్కడ దాకా వెళ్ళకండి అని చెప్పడానికే. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ అదే రోజు రిక్వెస్ట్ చేశాం మేము ఆ కెమెరాల ముందే, దయచేసి సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఏదో మీరు పెంచుకున్న ఛానల్ని తుంచేయాలని కాదు, మీరు కష్టంగా వ్యూవర్షిప్ ఎవరైతే వచ్చి ఉంటారు సబ్స్క్రైబర్స్, అది కష్టపడితేనే వస్తుంది, ఒక రోజులో రారు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే వచ్చి ఉంటుంది. అయితే అది లేకుండా ఏమైనా పెట్టుంటే, ఇలాంటి డెరిగేటరీ ఏమైనా పెట్టుంటే తీసేయండి, డిలీట్ చేసేయండి, అయిపోయింది. దాంతో సమస్య పోతుంది, అక్కడతో సమస్య లేదు కదా, అయిపోతుందని ఇక నుంచి తీసేయండి, రాకుండా చూసుకోండి, చేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. కానీ వాటి మీదే బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి ఎట్లా? సార్ నేను ఒకటి మనము పారాసైట్లు కాదుగా, మీరు వాటి మీదే బతకడం డెఫినెట్గా. మీరు నా మీద మీరు కమెంట్లు చేస్తూ పరాన్న జీవిలాగా నన్ను నమిలేస్తూ నన్ను చంపేస్తూ బతకడమా? ఎస్, అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఒకళ్ళని డ్యామేజ్ చేస్తూ ఒకరి గౌరవానికి భంగం కలిగించు, నా క్యారెక్టర్ లేకుండా చేసేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అన్నీ చేసి, ఇప్పుడు మా లేడీ ఆర్టిస్టులు ఉన్నారు పాపం, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఇంకోటి ఏమీ చూసుండరు, పక్కన లేరు, ఏదో నేను విన్నాను ఆకాశవాణి చెప్పింది, ఆకాశనామన్న చెప్పాడు అన్నట్టుగా ఇక్కడ కూర్చొని న్యూస్లు రాసేస్తే వాళ్ళ మీద ఎంత దుర్మార్గం సార్. ఓకే, అంటే నాకు ఈ మధ్యకాలం అలాంటివి జరిగింది, రాశారు కదా ఈ మధ్య, అంతకుముందు ఏదో వరుస పెట్టి. నేను ఇప్పుడు మళ్ళీ నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఎక్కువ చేస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పాను అనుకోండి, పాపం వాళ్ళు మళ్ళీ హర్ట్ అవుతారు, మళ్ళీ మా పేర్లు ఎందుకు తీశారని. అది నిజమే, అవును. సో నేను ఆ పేర్లు తీయదలుచుకోలేదు, బట్ నేను చెప్తున్న సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. సో అయితే ఇప్పుడు మీరైతే దీన్ని మాత్రం స్ట్రాంగ్గా పట్టుకుంది, ఎట్లయినా సరే దీన్ని తుంచేసేయాల, దీన్ని అంటే తుంచడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ బట్ ప్రయత్నం అయితే చేయాలి సిన్సియర్గానే. సో విష్ణు అయితే దీని మీద గట్టి పట్టుదలతో ఉన్నారా? ఆయన చూస్తే ఆయన మాటలు అవన్నీ చూస్తుంటే విష్ణు ఒక్కడు కాదు సార్, కమిటీ చాలా సీరియస్గా ఉంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ అందరూ కూడా మొత్తం కమిటీ అంతా. ఒకవేళ లేదంటే విష్ణు తనను కాపాడుకోవడానికి తన పర్సనల్ లెవెల్లో తనకు ఒక ఇమేజ్ ఉంది, తనకు ఏదో చేసుకోగలుగుతాడు, ఆ స్థాయి ఉంది, ఏదో చేసుకో. మిగతా వాళ్ళకి కదా, అవును, మిగతా కమిటీ అందరూ కలిసి వాళ్ళు స్ట్రాంగ్గా ఏదో అడిగారు కాబట్టి, ఇంకోటి నిలబడ్డారు కాబట్టి ఎస్ ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో మీకు నమ్మకం ఉందా ఇది మార్పు వస్తుంది అని నమ్ముతుందా? మార్పు సార్ ఒకే రోజు రాదు, ఒకే రోజులో రాదన్న సంగతి మా అందరికి కూడా తెలుసు, కానీ ప్రయత్నం చేయాలిగా. ఇప్పుడు అంతకుముందు కూడా మాట్లాడాం దీని గురించి, మాట్లాడాం కదా. బట్ 8 నెలలు 9 నెలల నుంచి కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక మెయిన్ ఇన్సిడెంట్ వచ్చి బేస్ చేసుకొని ముందు పడి ఇంకోటి అయ్యింది కాబట్టి ఇంకా మేము అప్రోచ్ అవ్వడానికి మా వాయిస్కి ఇంకొంచెం సాధారణంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ టైంకి మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటారు, మళ్ళీ ఈ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఏమో సార్, కాదు ఇది నిరంతర పోరాటం. ఎందుకంటే మనకి పైరసీ వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికే ఉంది పైరసీ, దాన్ని ఎరాడికేట్ చేయలేకపోయారు ఎవరు కూడా, ఎంత ప్రయత్నం చేసినా. సో ఎంత చేసినా ఒక డొమైన్ బ్లాక్ చేస్తే వాడు ఇంకొక డొమైన్ పెట్టుకుంటున్నాడు, ఇంకో యూఆర్ఎల్ పెట్టుకొని చేస్తాడు. అది మొత్తానికి ఈరోజు సినిమా మార్నింగ్ రిలీజ్ అయిందంటే సాయంత్రానికి వచ్చేస్తుంది, ఎంత పెద్ద సినిమా అయినా. సో ఇది కూడా అంటే నిరంతరం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి చూడాలి, మీరు ఏదైతే ఒక కృషి మొదలు పెట్టారో అది సత్ఫలితాలు ఇస్తే అందరికీ సంతోషం. కొన్ని మనం కూడా భరించలేం కదా, అలాంటి కొంత నవ్వుకోవటానికి వరకుంటే పర్వాలే, తప్పకుండా. ఇప్పుడు నా మీద కొన్ని ట్రోల్స్ వచ్చాయి, ఇంకోటి వచ్చేసారు కొన్ని, అంటే సరదాగా చేసిన ట్రోల్స్. చచ్చిపోతాడు మామూలుగా రావడం చచ్చిపోయాడు, ఎక్కడో కాస్త ఇక్కడ చచ్చిపోయాడు, ఎంతమందిని చంపేశారండి బాబు. నేనే ఒకసారి చూసి అంతకుముందే మాట్లాడి అట్లా ఉన్నాడు మామూలుగా, ఇది ఎప్పుడు జరిగిందంటే చూస్తే అది ఫేక్ అట్లా వచ్చేస్తున్నాయి. చూస్తే అట్లాంటి
ఇప్పుడు ఎవరైతే బతికి ఉండారో ఎంతమంది ఉండారో అందులో ఆరోగ్యంగా ఉండారో వాడు అందరిని చంపేశారు. అది ఒకటి. ఇప్పుడు నా మీద ఇదే డిస్కషన్ వీరసింహారెడ్డిలో చనిపోయినప్పుడు దాని మీద డిస్కషన్ పెట్టారు. ఎక్కడో కలిస్తే ఇక్కడెక్కడో తెచ్చిపోవడం ఏంటి, ఇతను రావడం చనిపోవడానికి వస్తాడు మావా అని సరదాగా మాట్లాడుకున్నా. ఎస్, అది నేను కూడా ఎంజాయ్ చేశాను. సో అట్లాంటివి డెఫినెట్గా వీళ్ళు ఎవరు పట్టించుకోరు, సరదాగా నవ్వుకుంటారు. సో సినిమా క్యారెక్టర్ గురించి అనమాట అది. మిగతా కొంతమంది ఆర్టిస్ట్ని పాపం బతుకున్న ఆర్టిస్ట్ని చంపేశారు. అవును, అది మాకు అర్థం కాలేదు. అంటే రీచ్లో లేం కదా. ఇప్పుడు వాళ్ళ రీచ్లోకి వెళ్తే మా అసోసియేషన్ వాళ్ళ నంబర్ మారిపోయింది, దొరకలేదు. ఇది చచ్చిపోయాడు ఇంకోటి అనుకొని చెప్పేసి అసోసియేషన్లో ఉన్నవాళ్ళు నిజమే అనుకొని మేము అనుకునేవాళ్ళు. అదే ఆయన హీ వాజ్ దేర్ అండ్ పెన్షన్ దీంట్లో ఉన్నాడు, ఇవ్వలేదు. తర్వాత వచ్చాడు, నాకేంటి పెన్షన్ లేదు, అసలు తప్పు జరిగిపోయింది. మనం అంటే కనుక్కోకుండా నిజమే అనుకొని మనం పెన్షన్ కూడా ఆపేసారా? చూడండి ఎంత దారుణం జరిగిపోతుంది నిజంగానే. సంతకం పెట్టవలసిన అప్పట్లో నేను సంతకాలు పెట్టాల్సిన నేనే తప్పు జరిగిపోయింది. మనం ఏమో కన్ఫర్మ్గా తెలుసుకోకుండా ఇలా చేసాం. వచ్చిన ప్రాబ్లం అంటే ఆయన ఫోన్ నంబర్ మారిపోయింది, నాట్ రీచబుల్ లో ఉన్నాడు ఆయన. రీచబుల్ లేడు, ఈ న్యూస్ వచ్చింది అనుకున్నాం. సరే అని చెప్పేసి లేడు కదా అని చెప్పేసి ఆపేశారు మీరు. అయ్యో, ఆయన లభోదీపం అంటే వచ్చాడా? మన తర్వాత వచ్చాడు, ఏంటి రాలేదని. సో ఇట్లాంటివి జరిగాయి. ఇబ్బంది అదే, ఇలాంటి వాటి ఇవి కూడా జరుగుతాయి అనమాట. ఖచ్చితంగా సార్. అదే మనము కొన్ని ఇప్పుడు హిందీ ఆర్టిస్టులు పాపం మన వాళ్ళకి ఇంకా ఎక్కువ కాదు కానీ మధ్యలో మాట్లాడి తగ్గించేశారు ఈ మధ్యన. హిందీ ఆర్టిస్టులు అయితే దండలతో సహా వేస్తున్నారు. మామూలుగా చూస్తుంటాం కదా, దండేసి అంటే కింద దాని మీద కామెంట్లు ఏంటంటే ఓ రిప్ సార్ అని చెప్పేసి ప్రతి వాళ్ళు పాపం జెన్యూన్ గానే అందరూ చనిపోయిన అనుకొని రెస్ట్ ఇన్ పీస్ అని పెడుతున్నారు. అది చూస్తేనేమో అతనే బతికే ఉంటాడు. అట్లా అంత అంటే ఈ రకంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని అది చూసిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. దానివల్ల అంటే నిజానికి వీళ్ళు మీడియాలో రెగ్యులర్ మీడియాలో పార్ట్ కాదు అసలు. వాళ్ళు ఎవరో కూడా మనకు అసలు తెలియదు అసలు. అదే, కానీ దాన్ని ఉపయోగించుకొని యూట్యూబ్ అనే ఒకటి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. దానికి యూజ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అవును, వాటికి ఫలితంగా వస్తాయండి. నేనే చూశాను సార్. అదే ఇంకొకటి సంగతి పాపం కామన్ మ్యాన్ సంగతి ఏమవుతుంది, మీరు కూడా నిజమే అనుకుంటే మీరు కూడా కామెంట్ పెట్టేస్తారు. మీరు కూడా అలాగే. నేను కామెంట్ పెట్టాను అనుకోండి, చూస్తాను. అదే పెట్టేవాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు కదా. చూస్తే అవునా ఈయన చనిపోవడం ఏంటి, పొరపాటు అది నిజమని నమ్ముకొని ఆ సెలబ్రిటీకి ఇంకో సెలబ్రిటీ ఆయన కామెంట్ పెడితే ఏమయ్యేది. ఇలాంటివన్నీ ఇంకా ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎన్ని రకాల ఈ మార్పు చెందుతుందో, ఏం వస్తాయో తెలియదు. ఒకటి అక్కడ కండెమ్ చేసి అంతవరకు కట్ చేద్దాం అనుకునే లోపల అది ఇంకో రకంగా కనిపెడుతున్నారు. దీన్ని దాటుకొని ఎలా రావాలి, దొరకకుండా ఎలా ఏం చేయాలి, ఇవన్నీ కనిపెడుతూనే ఉంటారు. వాళ్ళు కనిపెడితే మళ్ళీ మనం కూడా మంచివాళ్ళు ఇంకొకరిని కనిపెట్టాలి. మళ్ళీ ఇది నిరంతరం ఒక పోరాటం లాగా జరుగుతుంది. సో దీన్ని ఎలా వచ్చేస్తే కట్ చేస్తే మహేష్ బాబు అనే ఒక సూపర్ స్టార్ అబ్బాయి, తను సూపర్ స్టార్ కదా. ఈ నెల ఇన్ఫ్యాక్ట్ జూలై 30వ తేదీకి ఆయన హీరో అయ్యి 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. రాజకుమారుడు అనే సినిమా వచ్చి జూలై 30th 1999. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. 25 years మహేష్ బాబు గారికి సార్ 25 years అవ్వబోతున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అలాగే ఆయన ఫ్యాన్స్ అందరికి కూడా. అదే, సో మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా మీకంటూ? ఉన్నాయి సార్, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే ఎక్కువ మాట్లాడుకోవడం, తను మామూలుగా రిజర్వ్డ్గా ఉంటాడు, కానీ సరదాగా ఉండే టైంలో సరదాగా ఉంటాడు. ఆ నేచర్ కూడా ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కానీ గుడ్ మార్నింగ్ సార్ అనుకోవడం, వెళ్ళడం, షార్ట్ చేయడం. సార్ అనుకుంటారా?
ఆయన నన్ను అలా పిలిచేవాడు. అంతేనా? ఓకే. ఎందుకో తెలియదు. ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను కదా. అతడు అతడైతే మీకు మీ ఐడెంటిటీ తోటి ఆయన నా ఐడెంటిటీ తోటి కాదు, ఆ పాత్ర ఐడెంటిటీ. పాత్ర అదే మీ ఐడెంటిటీ, అక్కడ ఉద్దేశం నాది అదే. పార్థు. సో ఆ తర్వాత మళ్ళీ మహర్షి చేశాను. మహర్షిలో కూడా కాంబినేషన్లో ఉంటుంది. ఆ తర్వాత అతిథి చేశాను. ఆ తర్వాత సర్లేరు నీకెవరు చేశాను. సో చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. సో నైస్ మ్యాన్, మంచి స్మైల్. ముందు పాజిటివ్గా లొకేషన్కి వెళ్తే ఆయన చెప్పే గుడ్ మార్నింగ్ అన్న దాంతో పాజిటివ్గా ఉంటుంది. ఓకే, గుడ్. పలకరిస్తాడు మొత్తం చాలా. ఎక్కడున్నా చాలా స్మైల్ తోటి, 100 మందిలో ఉన్నా చూసి స్మైల్ చేసి పలకరించడం. సో ఆయన అంటే అంటే నటుడుగా 25 సంవత్సరాలు పూర్తి అంటే నటుడు అంటే ఇంకా 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 ముందుకు వెళ్ళాలి ఆయన బాల నటుడుగా. కానీ హీరోగా 25 సంవత్సరాలు ఈ కాలంలో పూర్తి చేసుకోవడం ఒక ఎత్తు, ఒక స్టార్డమ్ నిలుపుకోవడం. ఎస్, ఆయన ఉండే కొంది పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. పైగా ఆ ఏజింగ్ అనేది కూడా ఆయన రివర్స్ మోడ్ లో ఉన్నాడు ఆయన. అదే రాను యంగ్ మ్యాన్ అవుతున్నాడు తప్ప అసలు పొరపాటున కూడా ఫేస్ మీద కానీ అక్కడ ఏమీ తెలియట్లేదు. అదే ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ టూ ఏజ్డ్ కూడా కాదనుకోండి, ఏదైనా 45+ తను 48 ఇయర్స్ ఎంత అనుకుంటాను అయ్యి ఉండొచ్చు అంతే. అవును. కానీ అలా ఇప్పుడు రాబోయేది జక్కంతో రాబోయే సినిమాలో ఇంకా లేటెస్ట్ లుక్ అయింది చూస్తే అదిరిపోయింది. మొన్న అంబానీ గారి పెళ్లిలో వెళ్ళి ఉన్నప్పుడు ఆయన లుక్ చూస్తావా, భలే ఉన్నాడు ఆయన. అందరూ అటెన్షన్ అక్కడ కూడా అందరూ అటెన్షన్ ఆయన మీదేనంట. యాక్చువల్గా గుంటూరు కారంలో కూడా ఆయన లుక్ చాలా బాగుంటుంది. ఆయన హెయిర్ స్టైల్ కానివ్వండి, అది లుక్ బాగుంది. సో ఇప్పుడు తయారవుతున్నాడు కదా అది కూడా. సో జక్కన్నతోటి సినిమా అంటే ఎంతకాలం ఎప్పుడో అవ్వాల్సింది. అది నాకు తెలిసి నేను ఒక 10 ఏళ్ల క్రితమే వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగింది ఇవన్నీ తెలుసు నాకు. నేను అప్పుడు అక్కడే ఆంధ్రజ్యోతి ఆఫీస్ పక్కనే ఆయన ఉండేవాడు అప్పుడు, మహేష్ కూడా. ఓకే, ఆ టైంలో జరుగుతూ ఉండేది. తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు, ఫిల్మ్ నగర్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. సో అప్పుడెప్పుడో జరగాల్సింది ఇంతకాలానికి అవుతా ఉంది. సో మీ దృష్టిలో అది చెప్పారు కదా, గ్లోబ్ ట్రాటింగ్ అని కూడా చెప్పారు. అది ఇంకా నాకు తెలిసి ఇప్పుడు మన పాన్ ఇండియా సినిమా వరకు వెళ్ళాడు జక్కన. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ స్టార్స్ ని తయారు చేశాడు కాబట్టి ఇద్దరిని. ఇప్పుడు అది RRR తోటి ఇద్దరిని తయారు చేసాడు కాబట్టి ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఫిలిం. ఇది నో మోర్ పాన్ ఇండియన్ ఫిలిం. వీ విల్ గో ఫర్ అ హ్యూజ్. నాకు తెలిసి అంటే నేను అనుకోవడం తనకు సైక్ తెలుసు కాబట్టి, సైకాలజీ జక్కనది అసలు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రామినెంట్గా ఉన్న యాక్టర్స్ కూడా ఉంటారు అనుకుంటున్నా ఈ సినిమాలో. అవును, టెక్నీషియన్స్ కానివ్వండి, ఈవెన్ అక్కడ ప్రొడక్షన్ హౌసెస్ కూడా అక్కడ ఇన్వాల్వ్ కాబోతున్నాయి. అవ్వాలి, లేకపోతే కష్టం కదా. హాలీవుడ్కి చెందినవి. సో ఖచ్చితంగా ఇది ఒక మీరు అన్నట్టు ఒక ఇంటర్నేషనల్ ఫిలిం అవుతుంది. ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడు, మహేష్ బాబు ఏమో ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు. ఇంటర్నేషనల్ స్టార్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది 2000 కోట్లు టచ్ అయ్యింది సినిమాలు. అవును, ఆల్మోస్ట్. అంటే బాహుబలి 2 1800 కోట్లు. 1800 తర్వాత మన ఎవరిది ఏంది, ఆమిర్ ఖాన్ 2000 కోట్లు టచ్ చేసింది. కొంతమంది 2000 అంటారు, కొంతమంది 1960 అని వేస్తారు. మొత్తానికి బాహుబలి 2 కంటే ఎక్కువే. నాకు తెలిసి ఇది ఒక 5000 కోట్లు 10,000 కోట్లు టచ్ చేస్తాడు. ఆ రేంజ్కి వెళ్తుంది ఏకంగా. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నది నిజమైతే ఇంకా సమీప కాలంలో మళ్ళీ ఇంకో సినిమా మళ్ళీ ఎవరో ఇంకా కష్టం, ఒక ఇండియన్ ఫిల్మ్ కష్టమే కాట్లే. అంటే ఇప్పుడు అలాంటిది సమీప కాలంలో కాదు, ఒకవేళ కనుక పార్ట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు నాగశ్విన్ గారు ఉన్నారు, అద్భుతంగా తీశాడు ప్రభాస్ గారి సినిమా. కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఏది విత్ ఆల్ నెగిటివ్ కామెంట్స్, విత్ ఆల్ చిన్న ఇది డైవర్స్ మహాభారతాన్ని ఇచ్చేసారు, దీంతో స్టిల్ 1000 కొట్టాడు. అవును, నెక్స్ట్ పార్ట్ నాకు తెలిసి నాగశ్విన్ గారు కొట్టేది 2000-3000 ఈజీగా. అవును, ఇంకా పెరిగిపోయింది దాని మీద
హైప్ ఇంకా పెరిగిపోతుంది. దాంట్లోనే అసలు విషయం ఉంది కాబట్టి అసలు విషయం అక్కడే ఉంది. నేను బాహుబలి కూడా అంతే కదా, ఫస్ట్ పార్ట్ తక్కువ, అవును, సెకండ్ పార్ట్ 1800 700 లోపలే అది. కానీ మరి ఇది ఏకంగా 1800 కోట్లు కాదు. అవును. సో కల్కి మీరు అన్నట్టు కల్కి 2 కూడా ఆ రేంజ్ అవుతుంది. సో ఇప్పుడు జక్కన్న రాజమౌళితో మీకు చాలా అనుబంధం ఉంది. ఎందుకని మీకు ఏదో చిన్న పాత్రని ఎక్కడైనా సరే ఇక్కడ దీనికి అయినా సరే రాజుని పెడదామని చెప్పి పెడతారు కదా అనుకుంటాడు. బట్ అది కావాలండి, అతను ఫీల్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ అయితేనే పెడతాడు, లేకపోతే పెట్టాడు. ఈవెన్ RRR కూడా అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే, 2 నిమిషాలు అంతే, 2 నిమిషాలు కనిపించే పాత్ర అంతే చూపించారు. అది ఫీల్ అవ్వాలి తను, అది ఇది అయితే బెటర్ అయితేనే అనుకొని, లేకపోతే పెట్టడు. అదే ఆఫ్టర్ నా 50 years దాటిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు నేను జక్కనకి ఫోన్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా, నీ సినిమాలో ఏదైనా వేషం ఉంటే చెప్పని. అవునా? లేదు, లేకపోతే మరి పట్టించుకుంటారు లేదు, అసలు కనిపిస్తావా, మళ్ళీ ఎందుకు మిస్ అవ్వడం, ఎందుకు జనాలేమో మీకు ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ దాని మీద ఇంకో చర్చ ఉంటుంది, మళ్ళీ దాన్ని ట్రోలిస్ అవన్నీ ఎందుకు, మనమే ఇల్లు అడిగేసి నో అంటే నో అనిపించేసుకున్నాం, ఆయన ఇవ్వలేదు నో అన్నాడని చెప్దాం. నేను అడిగాను కానీ ఆయన ఇవ్వలేదని, నాకు లేదు స్కోప్ లేదు అని చెప్పేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మీరు ఫస్ట్ టైం ఆయన అడగాలనుకుంటారు, ఇప్పుడు దాకా అడగలేదు కదా ఆయన్ని వేషం కోసం, ఎప్పుడు అడగలేదు. ఒకసారి అలా కాదులే జక్కన, ఏదో ఒకటి వేషం ఇచ్చే నాకు కూడా ఎలా అన్నాడు ఒకసారి. ఉంటే పిలుస్తాడు, లేకపోతే అలా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అప్పుడు. ఓకే. అంతకుముందు ఎప్పుడూ అడగలేదు. ఏ సినిమా కోసం అడిగారు? మర్యాద రావణకు. బాహుబలికి అయితే కాదు కదా. బాహుబలి పిలిచారు, అప్పుడు నాకు డేట్లు లేవు, నేను వేరే చిన్న సినిమాలో ఇరుక్కొని ఉన్నాను. ఓకే. ఈయనకి ఇస్తే అవన్నీ ఇబ్బంది అయిపోతాయి. అంటే వాళ్ళు అప్పటికే అడ్జస్ట్ చేశారు. వీళ్ళు ఏం అడిగారంటే మండే నుంచి 3 రోజులు కావాలి. అయితే బాహుబలికి అన్నీ ఏంటి గెటప్లు, విగ్గులు కదా పెట్టుకోవాలి. అవును, ఇవన్నీ గీసేస్తారు. అంటే విగ్గులు పెట్టాలంటే మరి ఉండకూడదు, పై వరకు కొంచెం గీస్తారు, మరి ఇక్కడంతా గమ్మంటిచ్చి చేయాలి కదా. వీళ్ళని ఏం అడిగానంటే ఇలా అంటే, వాళ్ళు పాపం మా ప్రసాద్ చౌదరి అని ప్రొడ్యూసరు, వెంకట్ గారు అని డైరెక్టర్, చిన్న సినిమా హీరోగా నేను చేస్తున్నాను. అయ్యో డెఫినెట్గా మీరు వెళ్ళండి, అయితే మండే ఒక్క హాఫ్ డే మాత్రం చేసి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళ డేట్లు వాళ్ళు మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. హాఫ్ డే రిక్వెస్ట్ అంటే కాంబినేషన్ ఆర్టిస్టులు అందరు, ఇప్పుడు మన టిల్లు వేణు, పృథ్వీ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద కమెడియన్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ డేట్లు పోతాయి. ఓకే. పోతే మళ్ళీ కష్టం దొరకడం. అంటే అబ్బా వీళ్ళేంటి వాళ్ళ డేట్లు మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి, కష్టం వేసింది. పైగా వద్దులే పర్లేదులే, ఎక్కడి దగ్గర ఇంకో సినిమా అయినా వస్తుందిలే, నాకు ఒకవేళ రాసి పెట్టింటే ఇంకొక ఇది వస్తుందిలే అనుకున్నాను. ఓకే. అలా వదిలేసాను అది. ఓకే. తర్వాత మళ్ళీ ఇప్పుడు RRR చేశాను. అదే. సో ఇప్పుడు మళ్ళీ అది ఏ సినిమాకి మీరు చెప్పలేదు నాకు? ఏది? మర్యాద రామన్ అనుకుంటా. మర్యాద రామన్ తెలీదు, నేను మామూలు కామన్ గా అడిగాను, క్యారెక్టర్ అనలా. ఓకే. నేను అడగడం అడిగాను, ఆయన ఇంకా అప్పటికి ఇంకా ఏమి ఇవ్వాలి వద్దు అని ఏమి అనుకోలేదు ఆయన. ఓకే. సో ఇప్పుడు మాత్రం పట్టుబట్టండి కాస్త గట్టిగానే. పట్టుపట్టినా అదే చెప్పే కదా, మనం పడితే పట్టుకున్నాం, మీరు పట్టుకొని కూర్చోవాల్సిందే, ఆయన చెల్లించడు. అదే తను ఫీల్ అయితే ఇస్తాడు, లేకపోతే అసలు ఏమన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకేమన్నా సమాచారం? అసలు సమాచారం లేదు, అందుకే ముందే ఇప్పుడే వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. ఏమన్నా నాకు తెలిసి ఏదో ఆగస్టులోనే, ఇది జూలై ఎండింగ్కి వచ్చేసాం, ఆగస్టులోనే మొదలవబోతుంది అన్నట్టు నాకు తెలుస్తుంది. థింక్ సో సార్, ఎందుకంటే అంత ఈజీగా అవ్వదండి. బహుశా ఏమైనా చిన్న ప్రీ ప్రొడక్షన్ ఎప్పుడో మొదలైపోయిందండి. అవును, ఎప్పుడో మొదలైపోయింది, జరుగుతుంది, ఒక పక్క వర్క్ జరుగుతుంది, కొన్ని రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. సో అది అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్క్రిప్ట్ అనేది, డైలాగ్ వర్షన్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా. నాకు తెలిసి 10 రోజుల క్రితం వరకు అయితే ఇంకా మొదలు పెట్టలేదు. మరి ఇప్పుడు ఈ 10 రోజుల్లో మళ్ళీ డెవలప్మెంట్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు. వచ్చి ఉండొచ్చు. ఈ మధ్య అసలు కలిసారు అసలు రాజమౌళిని? కలవలేదు. మధ్యలో గెట్ టుగెదర్, మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఇంట్లో కలిసాం 1 year బ్యాక్. ఓకే. అంటే మా పెళ్ళిలో జక్కనని కలవలేదు, చెరి గారి వాళ్ళ డాక్టర్ పెళ్ళిలో
రామగారిని కలిశాను, వల్లి గారిని కలిశాను. అంతే. జక్కనప్పుడు ఆ పెళ్ళిలోనే ఎక్కడెక్కడో ఉండి ఉంటాడు. సరే ఇంకా మేము కూడా యాక్చువల్గా మీరు ఒక్కళ్ళే కాదు, మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ కింద లెక్క కదా యాక్చువల్గా అంతా కూడా పరిచయం. ఇంట్లో కలిసాం అంతే. 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. ఓకే, అంతే. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కూడా చేయలేదా? మరి గ్యాప్ వస్తుంది చూసుకోండి మరి అయితే. నాకు ఆ దిగులు లేదు సార్. ఉంటే అవసరం అయితే పిలుస్తారు, అదే లేదా ఎట్లా పిలిచారు అట్లా పిలుస్తారు అంతే, లేదంటే లేదు. యాక్చువల్గా RRRకి ఇంకా మంచి వేషం ఊహించుకున్నారా? నేను అలాంటి ఊహించుకోను సార్. నాకేం వచ్చిందో అది నేను బాగా చేశాను లేదా ఆలోచిస్తా. ఇంతకన్నా ఎక్కువ వచ్చింది, ఇంతకన్నా తక్కువ వచ్చింది అంటే రాజీవ్ కనకాల అంటే చిన్న ఆర్టిస్ట్ ఏం కాదు కదా, కొంచెం అరే మరి 2 నిమిషం నేనే ఫీల్ అయ్యా. నేను జక్కని విషయంలో అలా ఫీల్ అవ్వనండి. నేను అంతకుముందు కూడా నా బిగినింగ్ డేస్ ఆఫ్ కెరీర్లో కూడా చెప్పాను, జక్కని పిలిస్తే వెనక భటుడుగా నించోమన్నా కానీ నించుంటా అంతే, ఏం లేకపోయినా. ఎందుకని అంత కన్సర్న్? అరే మరి స్టూడెంట్ నెంబర్ 1 స్టార్ట్ అయింది తనతోటే కదా. పైగా నేను చేయనన్నాను ఆ సినిమా. ఎందుకంటే నేను టెలివిజన్లో అప్పటికే నేను ఒక పెద్ద స్టారు, ఒక నా డబ్బులు బాగా వస్తున్నాయి. ఆర్కే ప్రొడక్షన్స్లోనే ఒక రేంజ్లో పర్ డే తీసుకుని డ్రా చేస్తున్న వ్యక్తిని. అలాంటి ఇది సడన్గా సినిమాలోకి అంటే అప్పటికి నేను సినిమాలు చేస్తున్నా, సడన్గా నేను వద్దనుకున్నా సినిమాలు. ఎందుకంటే టీవీ నాకేదో ఎక్కడో సంవేర్ నాకు మర్యాదకి ఇబ్బందిగా ఉందనుకొని వదిలేసుకున్నా సినిమాలు. ఓకే, టీవీ నేను ఇక్కడ కింగ్, ఇక్కడ జరుగుతున్న మర్యాదలు ఇంకోటి అన్ని బాగానే ఉన్నాయి. నేను వెరీ ఫ్రెండ్లీగా ఉన్నా, నా ఫ్రెండ్స్ అందరూ రోజు నేను వెళ్ళడం, నేను షూట్ చేసుకుని రావడం, కంటిన్యూస్గా బిజీగా ఉన్నాను. అలాంటి వ్యక్తి స్టూడెంట్ నెంబర్ 1 చేయాలని క్యారెక్టర్ చెప్పాడు. బాబు ఎలా ఉంది అన్నాను. అప్పుడే ఆల్రెడీ శాంతినివాసం చేసి ఉంటారు కాబట్టి అది చేశాను కాబట్టి, లేకపోతే యాక్చువల్గా నన్ను అనుకోలేదు నా రాఘవేంద్రరావు గారు కానీ దత్ గారు కానీ ఫస్ట్ నన్ను అనుకోలేదు. ఎందుకంటే మళ్ళీ అదే నెగిటివ్ రోలు ప్లస్ ఆపోజిట్ గా ఉండేది. ఎవరైనా ఇంకొక కొత్త ఫేస్ చూద్దాం అనుకున్నారు. జక్క నుండి నా పర్ఫార్మెన్స్లు సంగతి తెలుసు కాబట్టి, నేను ఎలా చేస్తానో తెలుసు కాబట్టి, లేదు రాజీవే కావాలని పట్టుబట్టాడు. ఓకే, ఎందుకంటే 2 shades ఉంటాయి కదా, కొంత ఏమో విలని కనపడాలి, సడన్ గా మళ్ళీ కామిక్ అసలు బఫూనరీ చేసినట్టు ఉండాలి, భయ్యా నువ్వు చెప్పయ్యా అనుకుంటూ ఉండాలి. సో అంత వేరియేషన్ చూపించాలంటే కావాలనుకున్నాడు, వచ్చి చెప్పాడు. సరే చేస్తా అన్నాను. డబ్బుల విషయం మాట్లాడారు, చేయనన్నా అని మళ్ళీ బాగా వస్తుంది కదా, పదే వస్తుంది. అది సినిమా అంటే ఇంకెక్కువ రావాలి, లేదా పోనీ దీంట్లో ఇంకొక సగం అన్న రావాలి. అది కూడా లేదు, ఇది కూడా లేదు, టీవీకి వచ్చింది కూడా లేదు. నేను చెయ్యను కానివ్వండి, అన్ని డబ్బులతో ఆలోచించకు, దీని తర్వాత కెరీర్ భలే ఉంటుంది, బాగుంటుంది చూడు అని చెప్పేసి అంటే ఓకే సర్లే చేస్తాలే. అలా స్టూడెంట్ అంతే. మరి టోటల్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాను. అది అయిపోయిన దగ్గర నుంచి నేను కంటిన్యూస్గా మళ్ళీ గ్యాపే లేదు నాకు. ఓకే, సో అందు గురించి ఆ కన్సర్న్ ఉందన్నమాట ఆయన మీద. చిన్నది ఇచ్చినా సరే ఇప్పుడు పైగా నేను చేసిన దాంట్లో ఓ విక్రమార్కుడు నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్. ఎవరు చూసినా, ఎవరు కనపడ్డా స్టూడెంట్ నెంబర్ 1 చెప్తారు, విక్రమార్కుడు అండి మీరు చేశారండి. నేను చేయడం ఏం లేదు, క్యారెక్టర్ లో ఉంది. అది టైలర్ మేడ్ పెయిన్, అంత పెయిన్ ఉంటది అందులో రాసి ఉంది ఆ క్యారెక్టర్ లో. విజేంద్ర ప్రసాద్ గారు రాశారు, వాళ్ళు బాగా టైట్ గా పిండుతారు కదా ఎమోషన్ ని, అందులో రాశారు. జక్కన్న తీసే విధానం ఉంది. ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయి యాక్టర్గా. అలాగే శైలు నాకు చెప్పింది 2 సీన్లే అయినా తర్వాత నేను మొత్తం గేమ్లో ఆ బౌండరీలో ఉంటాను కదా కోచ్గా, అది కూడా విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఇవి కూడా రాజమౌళి గారి సినిమాలే కదా. సో నాకు ఎప్పుడు నాకు ఇది ఉంటుంది, ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, అంటే మీ సొంత మనిషిలాగా ఫీల్ అయిపోతారు అంతే రాజమౌళి అంటే. కాకపోతే ఇదిగో వేషం విషయంలో మాత్రం ఎక్కువ ఫోర్స్ చేయను. అదే ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. కానీ ఈసారి మాత్రం అడగడం పక్కా. అయితే అడగడం నా ఏదైతే కర్తవ్యం అంటారో అది చేస్తారు. అడుగుతారు. చూద్దాం. హోప్ రాజీవ్ కనకాలకి ఆ సినిమాలో అది చిన్న కాదు, నేను ఒక మంచి కథలో ప్రాధాన్యమైనటువంటి క్యారెక్టర్ వస్తే
నాలాంటి వాళ్ళు స్నేహితులు లాంటి వాళ్ళు ఆనందపడతారు. థ్యాంక్ యూ. రాజీవ్ మంచి క్యారెక్టర్ కూడా అంతే. మీరు ఏ క్యారెక్టర్లో నేను చూసిన సినిమాలో రాజీవ్ ఉన్నాడంటే అదొక ఆనందం నాకు కూడా. రాజీవ్ ఉన్నాడు. థ్యాంక్ యూ. సో అట్లా అంటే మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 25 years దిగ్విజయంగా హీరోగా పూర్తి చేసుకొని ఇప్పుడు అంటే ఆఫ్టర్ 25 years ఆయన గ్లోబల్ లెవెల్కి ఎదుగుతున్నాడు. ఆయన ఫస్ట్ టైం వెళ్తున్నాడు. కొంచెం లేట్ చేశాడు యాక్చువల్గా మహేష్ బాబు. ఆయనకంటే ఇంకా వేరే తర్వాత ఆయనకు జూనియర్స్ అన్న యాక్టర్లో కూడా వెళ్ళిపోయారు. పాన్ ఇండియా ప్రభాస్ అయితే తను ఇవాళ గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన. అంటే ఇవాళ చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సూపర్ స్టార్ ఆయనే అంటున్నారు, ప్రభాస్నే కదా. సో అట్లా ఇప్పటికైనా ఆయన గ్లోబల్ లెవెల్కి వెళ్తున్నందుకు హ్యాపీ. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అండి. ఓ బాలకృష్ణ గారా? బాలయ్య తాతమ్మ కళ. అది వచ్చి ఆగస్టు 30కి 50 సంవత్సరాలు రిలీజ్ అయ్యా సినిమా. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ పక్కన మీ కాంబినేషన్లో నటించిన అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే చాలా సరదాగా మీతో అంటే మామూలుగా యూజువల్గా బాలకృష్ణ గారు అంటే అమ్మో జాగ్రత్త అంటారు, కానీ మీరు నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కల్పించలేదు. చాలా సరదాగా ఉండి చాలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆయన ఎన్ని చేసి ఉంటారు? ఆయన నేను పెద్దన్నయ్య, డిక్టేటర్, వీరసింహారెడ్డి, ఇంకోటి ఉంది రీసెంట్గా అయితే వీరసింహారెడ్డి. నాకు ఇంకో సినిమా ఉందండి, దాసరి గారి డైరెక్ట్ చేసిన సినిమా. దాసరి గారిదా? ఓకే. అందులో ఒక సీనే, నేను పెళ్లి కొడుకుని, ఆయన కాంబినేషన్ ఏమి ఉండదు. ఓకే. అది ఏది మన మిలిటరీ అదే కదా? ఓకే. అది సో 4 సినిమాలు అనుకుంటా. ఓకే. అదే పరమవీర చక్రం. రైట్. అందులో ఒక సీనే, పెళ్లి కొడుకు స్టేజ్ మీద కూర్చొని ఉండడం. ఓకే. సో ఏ రోజున ఆయన కూడా బాలకృష్ణ గారు ఎప్పుడు భయపెట్టలేదా? అసలు లేదు. ఒక్కసారి మాత్రం భయపెట్టారు, కానీ ఊరికే సరదాకి సెట్స్ మీద. ఓకే. ముందు వీళ్ళు భయపెట్టారు నన్ను, బాలకృష్ణ గారు అక్కడ జాగ్రత్త రమ్మంటున్నారు మిమ్మల్ని. నాన్న ఏం చేశాను, ఏం చేయలేదు కదా, నాకేంటి సంబంధం, నాకేం తెలుసు, మీరు వెళ్ళండి అన్నారు. ఏదో ఉంటుంది, పిలిచారంటే ఏదో ఉంటుంది అన్నారా? ఏంటంటే ప్రిపేర్ అయ్యాను. ఏంటి ఇప్పుడైనా లేచి తప్పని కొట్టాడు అనుకో, వాస్తుంది కదా, ముందు కొబ్బరి నూనె తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఆ వాపు తెలియకుండా ఉంటుంది. ఇట్లాంటి ముందు ఆలోచించుకుంటూ ఆ స్టేషన్లో ఖైరతాబాద్ దగ్గర మెట్రో దీంట్లో అక్కడ జరుగుతుంది. ఓకే. ఆ రోజున ఏంటంటే నాకు ఆ ఓవర్ హెడ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, డిక్టేటర్ షూటింగ్ కి. ఓకే. ఆ పై నుంచి దాంట్లో నా షాట్లు తర్వాత ఉన్నాయి, ట్రైన్ లో వీళ్ళవి ఉన్నాయి. ఓకే. ఈయన కూర్చున్నాడు అక్కడ అంత దూరంలో, దగ్గరలో ఎవరు ఉండరు కదా. అవును. చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నా, ఇదే ఆలోచనతో వెళ్తున్నా. ఇతను ఎవరు పిలిచారు, నాకు తెలియకుండా ఎవరిచ్చారు క్యారెక్టర్ అన్నాడు. అమ్మడి అమ్మ, ఇప్పుడు ఇక్కడ దాకా పిలిచి నాకు వేషం లేకుండా చేస్తారేమో. ఇంకా బిగిన్ కాలేదు మీ వేషం? ఇంకా లేదు, అదే రోజు ఫస్ట్ డే. అమ్మ అయిపోయాను. సరే కొట్టినా బాగుండు కదా, ఈ మాట అన్నాడేంటి అంటే, నేను సార్ అన్నా, సరేలే కూర్చో, ఊరికే నల్లేవా అన్నాడు. అంటే సరే అని కూర్చున్న తర్వాత కూడా చాలా భయంగా కూర్చున్నా. ఇక్కడ కూర్చున్నాడు ఆయన, పాటలు వింటున్నాడు ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని. నేను ఇలా కూర్చున్నాను. ఇంకోటి ఆ పాట మధ్యలో ఉన్నాడు, ఆ పాట ఫినిష్ చేశాడు. ఈ 5 నిమిషాలు నా పరిస్థితి ఇదే. దిక్కులు చూస్తున్నాం. తర్వాత ఏమవుతుంది 5 నిమిషాల తర్వాత అన్నది చిన్న భయం ఉండింది. ఓకే. చాలా అంతసేపు అట్లా కామ్గా కూర్చోవాలంటే కూడా
అంటే లోపల ఏవో ఆలోచన. బట్ హీజ్ అ స్వీట్ మ్యాన్, నాకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. వీరసింహారెడ్డిలో అయితే జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి పాట. ఈయన స్టార్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఇంకొకళ్ళని రాజు ముందుకు రా, పక్కన తొక్కేస్తారు జనం, రా లోపలికి, పద నాతో రా. ఎందుకనాలి? అనాల్సిన అవసరమే లేదు. ఇంత కూడా అనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అలాగే ఆయన క్యారవాన్లో ఉన్నాడు. క్యారవాన్లో ఉంటే రా అమ్మ భోజనానికి రా అన్నాడు. అవసరం ఏంటి పిలవడానికి? పక్కన ఇంకా దునియా విజయ్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు వీరసింహారెడ్డి టైం. వాళ్ళని పిలుచుకోవచ్చుగా, నన్ను ఎందుకు? అవసరం లేదు. బట్ సమ్వేర్ ఎక్కడో కానీ మీరు కూడా కనెక్ట్ అయ్యారు అనమాట అంతే. లేకపోతే ఆయన అందరితో సరదాగా ఉంటాడు. ఒకవేళ హద్దులు దాటితే ఆడికి పడుతుంది. అది వర్బల్గా పడుతుంది, ఫిజికల్ కూడా పడవచ్చు. అంటే మామూలుగా ఆయన కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి బాగా కొంచెం ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు అన్నట్టు మొహమాటం లేకుండా. అసలు మొహమాటమే ఉండదు. ఇక్కడి నుంచి మనం కనుక అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేలోపు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ ఒక 10 అడుగుల తర్వాత మొహమాట లేకుండా తిట్టేస్తాడు ఆయన మొహం మీదే. అది తిట్టడం కొట్టినట్టు అనిపిస్తుంది. కనుక కొట్టినట్టు ఉంటుంది, కొన్నిసార్లు కొట్టినా కొడతాడు ఆయన. మేజర్గా తెలిసిన వాళ్ళైతే తిడతాడు బుద్ధి జ్ఞానం. మీకు తెలిసినంత వరకు అటు జరిగి కొట్టడం కూడా కొట్టడం జరగలే, తిట్టడం జరిగింది. సరే, నేను ముందు నుంచి అనుకుంటున్నా వీళ్ళకి అవుతుంది ఇప్పుడు అవుతుంది అనే ఆలోచనలో ఉన్నా. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అయింది. ఓకే, అది వీళ్ళ తప్పే. బాలయ్య ముందు ఆటలా అని చెప్పి అనుకున్నారా? అంటే ఆటలా కాదు, ఈయన ఏంటంటే కూర్చొని డిస్టర్బ్ చేస్తున్నారు. చుట్టూ కూర్చొని అంతవరకు కూర్చొని ఇటు ఇటు కూర్చొని బ్రెయిన్ తిన్నారు. నేను చూస్తున్నా ఈయనకి ఇప్పుడు చిరాకు స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు అంటున్నాడు, కరెక్ట్ సర్లే ఇంకోటి అంటున్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు తిడతాడు, ఎప్పుడు తిట్టుతాను. అప్పటికే 15-20 నిమిషాలు అయింది. అంటే చాలా ఓపికతో ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంకా తిరగలేదు అనుకుంటూ ఇప్పుడు అవుతుంది అనుకున్నా. కరెక్ట్గా ఒక 10-20 అడుగులు స్క్రీన్ ప్లే లాగా జరిగింది. కరెక్ట్గా పీక్కి వెళ్ళింది అనమాట. పీక్ ఎప్పుడు ఇది ఏ సినిమా? వద్దులేండి సినిమాలు సంఘటనలు పేరు చెప్పుకోవట్లేదు కదా, యాక్టర్ల పేర్లు వద్దులేండి ఎందుకు. ఇది చెప్పాను అనుకోండి, ఆ మనుషులకు తెలిసిపోతుంది ఈడు మన సంఘటనే చెప్తున్నాడు అని. సో మామూలుగా వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే మనకు తెలుసు ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు కూడా. 3వ సారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మోర్ ఓవర్ బసవరామ తారకం హాస్పిటల్ చైర్మన్ ఆయన. సో దానికి సంబంధించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు అసలు ఆయన ఎలాంటి హెల్పింగ్ నేచర్ అయింది. ఆయన కనుక తెలిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళకి హాస్పిటల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చేపిస్తారు అక్కడ వైద్యం ఇవ్వటానికని. సో మీకేమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అట్లా తెలిసినంత వరకు? అంటే విన్నాను సార్, నాకు తెలిసినంత వరకు తెలియదు కానీ నేను విన్నాను. ఆయన ఎవరైనా ఇలా ఇది అంటే వెంటనే బసవతారకంలో హెల్ప్ చేయడం, విపరీతంగా పెద్ద లెవెల్లో హెల్ప్ చేయడం గురించి విన్నాను. అలాగే హిందూపూర్లో కూడా ఆయన హెల్ప్ చేసిన దాని గురించి చాలా విన్నాను. అనంతపురంలో ఆయన హెల్ప్ చేసిన దాని గురించి చాలా విన్నాను. ఓకే, ఒక చోట కాదు చాలా చోట్ల విన్నాను హెల్పింగ్ నేచర్ గురించి. అంటే మీకు ఒక అరుదైన పర్సన్ అనిపించారు ఎప్పుడైనా మీకు? ఎందుకంటే అన్స్టాపబుల్ అని చేశారు కదా, అది చాలా బాగా చేశాడు ఆయన. అదే ఎవరు కూడా ఊహించింది అది. అంటే అప్పటిదాకా మనకి ఆయన మీద ఏ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని పటాపంచలు చేసింది. చాలా సరదాగా చేశాడు. అంటే ఆ ప్రోగ్రామ్ని చాలా లైటర్ వేలో చాలా ఎనర్జెటిక్గా. అవును, ఆ ప్రోగ్రామ్ అది నేషనల్ లెవెల్లో టాప్ అయింది. అది అవునా? నేషనల్ లెవెల్లోనే, ఇక్కడ ఓన్లీ తెలుగులో కాదు, నేషనల్ లెవెల్లోనే వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ షోగా నిలిచింది అది.
చాలా బాగా చేశాడు అది, చాలా న్యాచురల్గా అంటే ఆయన అక్కడ అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని మేళవించి దానికి ఆయన దాని రక్తి కట్టించడం అసలు. పైగా అది కూర్చొని 1-to-1 మాట్లాడుకునే షో. పోనీ మిగతా పక్కన ఎవరైనా వచ్చి మధ్యలో మాట్లాడి కామిక్ ఎలిమెంట్స్ చేసేవాళ్ళు లేదు. ఈయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా తన షోల్డర్స్ మీద నడిపించాడు ఆ షో. అవును, సరే స్టార్స్ వచ్చారు కానీ వాళ్ళని కూడా కంఫర్టబుల్ జోన్లోకి తీసుకురావాలి. వాళ్ళ మీద అది వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉండాలి. వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఒక షోలో బాగా 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 చేశాడు. అవును అవును, నిజంగానే అది అన్స్టాపబుల్ అన్నట్టుగానే అంత పేరు తెచ్చుకుంది. అది చాలా సీజన్స్ వెళ్ళింది కదా సార్. అవును, చాలా 3 seasons అనుకుంటా. ఎంతవరకు వీలైతే అంతవరకు చేశారు. అది చివరిది ఏదో కొంచెం తక్కువగా చేసినట్టున్నారు, తక్కువ ఎపిసోడ్లు. ఎందుకంటే ఆయనకు టైం పీరియడ్ తక్కువ ఉండటం వల్ల సినిమా. సో మళ్ళీ వస్తాను నేను, మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఆయన కూడా చూడండి, ఇప్పుడు నన్ను అడిగాడు ఆయన వీరసింహారెడ్డిలో ఉన్నప్పుడు, నువ్వు రా అన్స్టాపబుల్కి సార్. సరే సరే ఓకే. సో యాక్టర్గా చూసుకుంటే సినిమాలో ఇప్పుడు ఆయన అఖండ అనే సినిమాతోటి థియేటర్లకు జనం, అంటే ఆఫ్టర్ కరోనా జనాలు థియేటర్లకు వచ్చారంటే మళ్ళీ ఆ సినిమానే తీసుకొచ్చింది. అంతకుముందు రిలీజ్ అయిన సినిమాకి జనాలు రాల, ఆ సినిమా మళ్ళీ థియేటర్లకి మనం వెళ్ళొచ్చు థియేటర్లకి అన్న ఇది కలిగించింది అదే. ఆ తర్వాత మీరు యాడ్ చేసినటువంటి వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరి, ఇప్పుడు బాబీ సినిమా. ఇప్పుడు ఏం చేయట్లేదా ఆయనతోటి? లేదండి, మొన్న అవకాశం వచ్చింది బాబీ గారి సినిమాకి, డేట్లు ప్రాబ్లం అయ్యాయి నాకు. ఓకే, తెలియదు. మళ్ళీ కొంచెం ఈ ఇబ్బంది ఎదురైనప్పుడల్లా అనిపిస్తుంటదా, అరే మిస్ అయ్యా డెఫినెట్ ఫీల్ ఉంటుంది కదా సార్. అరే అబ్బా. ఓకే, ఏ సినిమా తోటి క్లాష్ అయినాయి? నేను ఇప్పుడు కన్నడ సినిమా చేస్తున్నాను. కన్నడ సినిమా వాళ్ళకి అప్పటికి మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డేట్లు తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేశాను. అయితే జైపూర్ స్కెడ్యూల్ వీళ్ళు వెళ్ళాలి ఎప్పుడు జూన్లో. అప్పుడు జైపూర్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. నేను కూడా జైపూర్లో అక్కడ బెంగళూరు నుంచి వెళ్ళాలి జైపూర్కి. నేను అలా ప్లాన్ చేసుకుని ఉన్నాను, అంత ఫిక్స్డ్. సడన్గా లేదు జైపూర్ది క్యాన్సిల్ అన్నారు. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేట్లు తీసేసుకున్నాను, ఇంకా మరి ఎట్లా మళ్ళీ వాళ్ళకి చెప్పలేను. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కన్నడ వాళ్ళకి మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి అన్నారు. వాళ్ళు పాపం ఎక్స్టెండ్ చేసుకున్నారు, షూట్ చేసుకున్నారు. మధ్యలో ఒక రోజు కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చా వేరే సినిమా కోసం. మళ్ళీ వీళ్ళు అడిగిన డేట్లు ఎప్పుడు అడిగారు, కన్నడ సినిమా ఎప్పుడైతే ఉందో మళ్ళీ అప్పుడే అడిగారు. అయ్యా అబ్బా, ఒక్కరోజు క్లాష్ అవుతుంది. పోనీ ఒక్కరోజు మేనేజ్ చేసుకోండి సార్ అన్నాం. కన్నడ వాళ్ళని కూడా అడిగాను. ఎవరిది కన్నడ? అనీష్ అని హీరో, అక్కడ బాగా పేరున్న హీరో. ఇప్పుడు అతను బైలింగ్వల్ చేశాడు, కన్నడ తెలుగులోకి వస్తున్నాడు ఆయన. చాలా మీరు చేసే సినిమా తెలుగులో కూడా వస్తుంది? బైలింగ్వల్. ఓకే, ఏదో కన్నడ డబ్ చేయట్లేదు, తెలుగు బైలింగ్వల్, 2 పేర్లు చేశారు. ఎస్, ఒకసారి కన్నడంలో ఒకసారి తెలుగులో చెప్పారు. ఓకే, విశ్వంభరలో అయిపోయిందా మీ పార్ట్? అయిపోయింది. ఎస్, ఇంకొక రోజు ఉంది, మిగతా అంతా మేజర్గా అయితే అయిపోయింది. ఓకే, సో పర్వాలేదు. ఎలా అనిపించింది మీకు ఆ సినిమాలో చేయడం? చాలా మంచి. వశిష్ఠ బింబిసార్ తోటి చాలా దృష్టిలో పడి సెకండ్ ఫిలింలోనే మెగాస్టార్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ విశ్వంభర అనే టైటిల్ కానివ్వండి, ఒక గ్లింప్స్ వచ్చింది కదా, అది కానివ్వండి, అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళింది. నాకు కూడా వాసిష్ఠ గారు చాలా మంచి రోల్ ఇచ్చాడు ఉన్న దీంట్లో. ఓకే, ఒక ప్రామినెంట్ రోల్. ఎస్. ఓకే, అలాగే నాకు చిరంజీవి గారితో నటించే అవకాశం వచ్చింది. నేను మిగతా అందరితో నటించాను, ఆయన కాంబినేషన్ అసలు ఫస్ట్ టైం విశ్వంభర ఆయన కాంబినేషన్ లోనే సీన్. ఓహో, ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇక అందరితో చేసాము ఇంతో చేయలేదు అనేది పవన్ కళ్యాణ్ గారితో ఉంది బ్యాలెన్స్. ఆయన ఒక్కడితో చేస్తే, ఎందుకంటే పై లెవెల్ స్టార్స్, మిగతా అందరు స్టార్స్ తో చేశాను. ఇప్పుడు కుర్ర హీరోలతో చేయాలి, బట్ నేనంతా పై లెవెల్ స్టార్స్ అందరితోటి మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ 4 సీనియర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురుతో ఇదివరకు చేశాను.
మిగిలింది ఈయన ఈయన చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారితో చేయాలి, ఓకే. మిగతా అందరితో చేశాను. సో వీళ్ళిద్దరే మిస్ అయ్యారు ఇప్పుడు దాకా. అంతే. ఓకే. అంతకుముందే వచ్చింది, ఏది వాల్తేరు వేరేకే వచ్చింది బాబీ గారి సినిమాకి, మిస్ అయ్యాను. ఆ రోజు లొకేషన్కి వెళ్ళాను, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ దాంతో సారీ ఈరోజు లేదండి అన్నారు. ఇక్కడ దాకా వచ్చి వెనక్కి పంపించేశారు, అరే అనుకున్నాను, వెళ్ళిపోయి వచ్చేసాను. ఇప్పుడు నాకు ఆ సిస్టర్ గారి వల్ల మళ్ళీ తర్వాత అది కంటిన్యూ కాలేదు. ఆ టైంకి నాకు వేరే వాళ్ళు అంటే నేను అవైలబుల్గా లేను వాళ్ళు అడిగిన టైంకి. ఓకే. మొత్తానికి అట్లా బిజీగా ఉన్నారు. అంతా బిజీ కాదు, అంటే క్లాష్ అవుతున్నాయి. వాడు అడిగింది మళ్ళీ సేమ్ ఇట్లాంటి వాటి వల్ల కొన్ని మిస్ అయితే మాత్రం బాధ కలుగుతూ ఉంటుంది. డెఫినెట్గా. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా, అంతగా అవ్వదండి. అయ్యో నాకు మిస్ అయిపోయాను అని కాదు. ఓకే. మిస్ అయ్యాం అంతే. సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చేశారు కదా, ఏమన్నా ఎలా? చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదండి. పైగా చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వ్యక్తి, మా అమ్మ మా నాన్న బాగా తెలిసిన, సో చెన్నై నుంచే కాబట్టి నేను ఆయన సినిమా చిన్నప్పుడు దొంగ సినిమా షూటింగ్కి వెళ్తే వన్ డే అంతా ఆయన తోటే ఉన్నాను. నాగబాబు గారే తీసుకెళ్ళారు నన్ను కార్లో. ఓకే. సో అక్కడ ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు అప్పుడు గురువు గారు అబ్బాయా? నాన్నగారు ఆయనకి చెప్పారా లెసన్స్? మదర్ అమ్మ చెప్పాను. నాన్న కూడా చెప్పే ఉంటాడు. లక్ష్మీ కనకాల గారి శిష్యులే ఆయన చిరంజీవి గారు. ఓకే. సో నాన్న కూడా చెప్పినట్టున్నాడు పాటలు. ఓకే. ఇంటికి ఏమైనా వచ్చింటే ఏమైనా థియరీ ఏమైనా చెప్పుంటాడేమో కానీ ఆ ఇది ఉంటుంది, అమ్మా నాన్నలు చెప్పింది ఇన్స్టిట్యూట్లో ఎలా చేసేవాళ్ళు అలా అని. తర్వాత మా ఇంటికి వచ్చాడు ఆయన 83లో ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత నేను అప్పుడు చిన్నప్పుడు చెప్పే కదా దొంగ షూటింగ్కి అక్కడికి వెళ్ళాను. ఒక రోజంతా ఆయనతోటే, ఆయన షూటింగ్లోనే ఉన్నాను. ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఓకే. యాక్షన్ సీన్ అప్పుడు యాక్షన్ సీక్వెన్స్ అప్పటికి 7th floor ఏదో. ఓకే. పార్పెట్ వాల్ మీద పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళాలి. నో సేఫ్టీ, నో డూప్ ఈయనే చేశాడు. నేను చిన్న పిల్లోని, అంటే నాకు అంత పర్ఫెక్ట్గా గుర్తుండడానికి అది ఎంత ఇబ్బందికరమో ఎంత భయంకరమో అది నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. అదే. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం నాగబాబు గారు కారులో తిడుతున్నారు ఫైట్ మాస్టర్ని, సేఫ్టీ లేకుండా ఇంకోటి లేకుండా అసలు ఏంటి అంతే కదా, మరి కన్సర్న్ ఉంటుంది కదా. నేను అలా కూర్చొని అదొక ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు చిరంజీవి గారు కూడా ఉన్నారు దాంట్లో? లేదు. ఓకే. నాగబాబు గారితో వెళ్ళి మళ్ళీ నాగబాబుతో ఆయన కార్లో. సో అలా ఆ తర్వాత చిరంజీవి గారితో మ్యాచ్ ఆడినప్పుడు తెలుసుగా మీకు, మాలో నేను ఆయన టీంలోనే ఆడాను. 59 runs కొట్టాను. ఆయన ఫుల్ సంతోషంతో అజీవ్ అని చెప్పేసి కౌగిలించుకున్నారు. అదే రోజు నేను మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రెండు ఐ వాజ్ హ్యాపీ ఫర్ దాట్. తర్వాత నా ఫిలిం బాయ్ అరవింద్ రిలీజ్ అయిన తర్వాత ఆయన చాలా పాపం, ఏమ్మా నీ సినిమా బాగా ఆడుతుందంట, నాకు చూపించమన్నారు. సార్ మీరు ఆ మాట అనకండి సార్, మీరు ఎప్పుడు చూస్తారంటే చెప్పండి అప్పుడు అన్న. సరే అని చెప్పేసి అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు. బిజీగా ఉన్నట్టున్నారు అసిస్టెంట్, మళ్ళీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అది తర్వాత మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో కలిస్తే ఏమ్మా చెప్పాను కదా అంటే, సార్ భలేవా సార్ నేను ట్రై చేశానంటే, సరే ఒక పని చేయి, ఒక నంబర్ తీసుకో, నువ్వు చెప్పు, రేపు పెట్టేసుకో అన్నారు. సరే అండి, వచ్చి ప్రసాద్లా బుక్ చేశాను. సాయంత్రం 6 అనుకున్నది, ఆయన మర్చిపోయాడు, వేరే పెళ్ళికి ఏదో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 9 o'clock, మళ్ళీ 9:30కి వస్తా అన్నారు. మళ్ళీ కంటిన్యూ చేశాం. 9 o'clock వచ్చాడు ఆయన, చూశాడు, ఫిలిం చూశాడు. సో దట్ ఈస్ ఎ వెరీ యూనిక్ మూమెంట్, అంతేగా యూనిక్, మెమరబుల్ మూమెంట్, చాలా మెమరబుల్ మూమెంట్. అవును. నిజానికి ఆ నాశనం పనే ఉంది అసలు, పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది అసలు. అంటే తన వాడనుకున్న వాళ్ళని ఆయన గౌరవించే విధానం
విలువ ఇచ్చే విధానం. విలువ డెఫినెట్గా. ఇప్పుడు మొన్న రోషన్కి తన సినిమా రిలీజ్కి ముందు సార్ అని చెప్పి సాంగ్ చూపిస్తే రోషన్ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అయిపోయింది. గురువు గారికి ఇస్తారేమో ఇంపార్టెన్స్, విలువ. ఇప్పుడు గురుపుత్రుడికి ఇచ్చి గురుపుత్రుడికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ స్టిల్ హీ డిడ్. అది ఆయనలో క్వాలిటీ, చాలా చాలా గొప్ప క్వాలిటీ, గొప్ప. అవును. అందు గురించి ఆయన చాలా మందికి అనుసరణీయుడు అనేది, అందు గురించి రోల్ మోడల్ అయింది. అందుకే అది. సో ఇప్పుడు మళ్ళీ అంటే విశ్వంబర్లో ఇప్పుడు ఆయనతో కాంబినేషన్ అన్నారు కదా, సో కలిసి చేసేటప్పుడు ఏమన్నా అన్నారా ఆయన? ఏం లేదు, ఏమనలేదు. అది ఇది ఎక్కడో వచ్చిన కరెక్షన్స్ ఉంటే చెప్పారు, వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే నేను చిరంజీవి గారితో ముందు ఉన్నానన్న చిన్న ఇది ఉంటుంది, బెరుకు ఉంటుందిగా. ఫస్ట్ టైం ఆపర్చునిటీ, ఇప్పుడు బాగా చేసేయాలి, ఇంప్రెస్ చేసేయాలి ఆయన్ని, సో దట్ నెక్స్ట్ సినిమా కూడా పెట్టాలి. చిన్న దగ్ధ ఉంటుంది కదా, ఆ దగ్ధతోటి చాలా అంటే మామూలుగా నేను చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను, పక్కన పట్టించుకోను ఎప్పుడు. ఓకే. పెద్ద స్టార్ ఉన్నా కానీ నేను నా పాటుకు నేను చేయాల్సి, నేను మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకుంటూ వచ్చారో ఇక అది మీకు అందరూ ఇన్వాల్వ్ అయిపోవడం అనేది క్యారెక్టర్లో. అయితే ఇక్కడ కొంచెం కొంత బెరుగుండింది. అయితే ఆయన కాదమ్మా ఇలా చెప్తే బాగుంటుంది, రైట్, నేను మిస్ అయ్యాను అంటే నేను ముందు ఉన్నానన్న దీంతో చిన్న, బట్ చిన్న కరెక్షన్ ఐ డిడ్. ఓకే, హ్యాపీ. సో విశ్వంబర్ మీద మీకున్నటువంటి అంచనాలు ఏంటి సార్? మిగతా సినిమా అంతా నాకు తెలియదు, మేము చేసిన ఎపిసోడ్ గురించి చెప్పగలను. ఓకే. అయితే అది నేను రివీల్ చేయలేను. అది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆఫ్ విశ్వంబర. ఓకే. చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే. ఫీస్ట్, ఐ ఫీస్ట్. ఓకే. ఆయన రోలు కానీ ఆయన ఆహారం కానీ ఐ ఫీస్ట్, అంతేనా? ఐ ఫీస్ట్, ఎమోషనల్ ఫీస్ట్. ఓకే. సో నాకు తెలిసి డెఫినెట్గా సినిమా మొత్తం డెఫినెట్గా బాగా వచ్చి ఉంటుంది, అద్భుతంగా వచ్చి ఉంటుంది. మీకు చెప్పినంత వరకైనా సరే, మీ సీన్ ఉన్నంత వరకైనా వశిష్ఠ రాసుకున్న విధానం ఇవన్నీ చూసుంటారు కదా అది. సో ఖచ్చితంగా అబ్బాయికి స్టఫ్ ఉంది అని అనిపించిందా మీకు? చాలా ఉంది. ఓకే. సో ఖచ్చితంగా ఈజ్ గోయింగ్ హైట్స్ అనొచ్చా? అన్డౌటెడ్లీ, అన్డౌటెడ్లీ. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ప్రామినెంట్ స్టార్ డైరెక్టర్. ఓకే. వెరీ గుడ్ ప్రామినెంట్ స్టార్. మనుషులు చూస్తే అసలు అట్లా అనిపించడు, చాలా క్యాజువల్గా ఉంటాడు. అదేదో పట్టించుకోడు అది. ఎందుకంటే ఎంతసేపు తన గోలు, తన డైరెక్షన్, తన ఇదే. అదే అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూసి పెరిగాడు కాబట్టి, సినిమా ఫ్యామిలీలోనే ఉన్నాడు కాబట్టి సినిమా 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 అంతే. మల్లెడి సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి. సో మొత్తానికి అంటే విశ్వంభర అనే సినిమాని అటు చిరంజీవి గారికి మరొక మంచి సినిమా అవుతుంది, అలాగే వశిష్ఠని ఒక పెద్ద డైరెక్టర్ని చేసే అవకాశం ఉందంటారు? చేసే అవకాశం కాదు, ఆల్రెడీ అయిపోయాడు. ఓకే. ఆల్రెడీ పెద్ద డైరెక్టర్. చిరంజీవి గారితో సినిమా చేస్తారంటే ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ అయినట్లు. అసలు మామూలుగా అయితే చిరంజీవి గారు అంత తేలిగ్గా అసలు ఒప్పుకోరు కదా, ఛాన్స్ లేదు. అవును. చిరంజీవి గారిని కన్విన్స్ చేసి, ఎందుకంటే ఎందుకు ఒప్పుకోరు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చూడండి. ఓవర్ ది ఇయర్స్ ఆయన ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని కమర్షియల్ గా హిట్లు కొట్టాడు, ఎన్ని కథలు విని ఉంటారు, అసలు ఎన్ని కథలు ప్లస్ ఎన్ని కమర్షియల్ హిట్లు కొట్టాడు, ఎంతమంది డైరెక్టర్లతో చేశారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఎవ్రీథింగ్ తనకు తగ్గట్టు ఇది ఈ టైంలో తను ఏం చేయాలి అనేది కూడా అది ఉన్న క్లారిటీ ఉన్న యాక్టర్ కాబట్టి ఆయన చూద్దాం. అదే అందు గురించి ఆయన కూడా ఇంతకాలం అప్పటి నుంచి ఇప్పటికి ఆయన స్టార్డమ్ అలాగా నిలుపుకోవటం అనేది చిన్న విషయం కాదు. మధ్యలో 9 సంవత్సరాలు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా రాజకీయాల వల్ల. సో అయితే అందు గురించి ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారు అనుకోవాలి. ఏ రకంగా చూసుకున్నా కానీ ఆయన ఒక రోల్ మోడలే. ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? కన్నడ సినిమా ఇప్పుడు రిలీజ్కి ఏమైనా ఉండయా? ఇప్పుడు రిలీజ్కి చౌర్యపాఠం అని ఒక సినిమా ఉంది. ఎస్, మధ్య వినిపిస్తుంది అది చౌర్యపాఠం. చాలా మంచి సినిమా. ఓకే. నిఖిల్ అని డైరెక్టర్ బాగా చేశాడు. ఓకే. ఏ డైరెక్టర్ ప్రొడ్యూసరా దానికి? చౌర్యపాఠం ఎవరిది అంటే ప్రొడ్యూసర్ నాకు కరెక్ట్గా నేను బ్యానర్ చెప్పలేనండి.
ఎవరో దాని గురించి ఈ మధ్య ఒక లైన్ ఏదో రాసినట్టు గుర్తుంది, ఎక్కడ ట్విట్టర్లోనే ఎక్కడో చౌర్యపాఠం గురించి, అది ఎవరనేది జ్ఞాపకం రావట్లేదు నాకు. చాలా మంచి సినిమా, చాలా బాగా తీశాడు. ఓకే, యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. కొత్త హీరో. వీ హావ్ డన్ గుడ్ జాబ్. రిలీజ్కి దగ్గరలో అదొకటి ఉంది. మిగతా ఇప్పుడు నేను ఇవి 2 సినిమాలు కాకుండా బ్రహ్మానందం గారి అబ్బాయి హీరోగా చేస్తున్నాను, గౌతమ్. ఓకే, రాజా గౌతమ్ది. అలాగే సుమంత్ గారు హీరోగా అదొక సినిమా, వారాహి అదొకటి. ఓకే, ఇవి ప్రస్తుతం రన్నింగ్ లో ఉండే సినిమాలు. రైట్. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇంకా కొత్త సినిమాలు కమిట్ అవ్వాలి నేను. ఓకే, ఇంకటి ఇప్పుడు ఈ నెల అయిన తర్వాత కానీ ఏవి మొదలు పెట్టరు. 3 ఏదో అంటారుగా, ఆషాఢం, జూలై ఎండ్ వరకు. ఆషాఢం కదా, శ్రావణ మాసం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు అవుతాయి. అప్పుడు మాట్లాడి, అంటే జయంతి అమావాస్య ఏదో ఉందనుకుంటా, అది అయిపోయిన తర్వాత 4th తర్వాత అనుకుంటా ఇక మళ్ళీ ఇంకా తర్వాత నుంచి మొదలవుతాయి. ఎస్. సో ఇప్పుడు జూలై 30వ తేదీ దేవదాస్ కనకాల గారి జయంతి. అంటే కేవలం ఆయన నటుడు మాత్రమే కాదు, ఇందా నేను చెప్పినట్టు ఎంతోమంది నటుల్ని తయారు చేశాడు ఆయన. ఆయనే అంటే కేవలం గురువు కాదు, ఆయన ఒక పాఠశాల అంటారు దేవదాస్ కనకాల. సో ఆయన కొడుకుగా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి, సో మీరు కూడా నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. దేవదాస్ కనకాల గారి గురించి అంటే ఆయన చివరి రోజులు అనేవి ఎలా గడిచాయి అంటే ఏం చెప్తారు అసలు? అంటే నాన్నగారు చివరి రోజులు, చివరిగా ఆయనతో మీరు గడిపినటువంటి రోజు, సందర్భం. చివరి రోజు అప్పటికే ఆయన కోమాలో ఉన్నాడు. అంటే కోమాలోకి వెళ్ళక ముందు, హాస్పిటల్కి వెళ్ళక ముందు అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళక ముందు డే బిఫోర్, ఈయనకి పడే రోజు ముందు, ఆ రోజు నైట్ 2 o'clock ఎప్పుడు పడ్డాడు. అంతకుముందు రోజు ఆయనకు కావాల్సింది ఏదైతే ఉందో చక్కగా, నాకు కైమా కావాలి అన్నాడు, కైమా తెప్పించుకున్నాడు. మీరు అప్పుడు అక్కడ మీతోనే ఉంటున్నారు కదా? కీమా, మంచి మిరియాల రసం. యాక్చువల్గా మీరు నాన్నగారితో ఉండటం వల్లే అనుకుంటా ఇవన్నీ కూడా వచ్చినాయి, రూమర్స్ కూడా మీకు సుమ గారికి మధ్య పెట్టేశారు. సో తర్వాత చక్కటి మిరియాల చారు, ఇంకా ఆయనకి ఇష్టమైన చిక్కుడుకాయ పులుసు, ఇవన్నీ తెప్పించుకొని చక్క పెరుగు, మామూలే పెరుగు అన్నది కంపల్సరీ ఉండాలి. అదే పెరుగులో నీళ్లు పోసుకుంటాడు అనుకోండి, ఆఫ్ కోర్స్. ఓకే, ఫుల్గా ఆయన ఇష్టమైంది. ఆయన దగ్గర నుంచి వచ్చిన అలవాటే నాకు ఫుడ్ మీద. ఓకే, అంటే ఇంతకాలం పట్టించుకోలేదు, ఇప్పుడైనా పట్టించుకోకపోతే అలా ఎక్కడో చోట ఆ ఇంట్రెస్ట్, ఇది దాన్ని కూడా రుచిని ఆస్వాదించాలి. మనం బతికే దానికోసమే కదా అన్నట్టు అనేవాడు ఉంటారు. తినేదానికోసమే కదా, అంటే తినడం బతకడం కోసం, బతకడం తినడం కోసం కూడా. కాకపోతే మితంగా తినాలి, ఎంతవరకు మనం బతకడానికి ఎంతవరకు అవసరమో ఆరోగ్యకరంగా అంతవరకు. సో ఆ రుచుల్ని ఆస్వాదించాలి. నటుడు అన్నవాడు ఆ రుచుల్ని ఆస్వాదించకపోతే ఇంకేం యాక్ట్ చేస్తాను నేను, ఇంకేం తెలుస్తాయి నాకు ఎమోషన్స్. ఇది చెప్పేవాడు నాకు. అదే నటుడు అనేవాడు రుచుల్ని కనుక పట్టించుకోకపోతే, తెలియకపోతే వాడికి యాక్టింగ్ పెద్దగా రాదు. ఆస్వాదించకపోతే ఈ కెనాట్ ఈవెన్ ఎంజాయ్ ఆర్ టెల్ అబౌట్ ఎమోషన్స్. ఓకే, సో అంటే భోజనాన్ని, అందులో ఉన్న ఆ రుచుల్ని ఆస్వాదించగలిగితేనే పాత్రను అర్థం చేసుకొని, పాత్రలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలుగుతాడని. అంటే ఎమోషన్స్ కూడా అలాంటివే కదండి, రుచులు లాంటివే ఎమోషన్స్ కూడా. అందుకనే నవరసాలు అన్నారు కదా. కాబట్టి అక్కడ షడ్రుచులు అయితే ఇక్కడ ఇంకా నవరసాలు. సో ఇవి నాకు మధ్యలో ఎక్కడో ఏంటి అంతంత నువ్వేంటి నాన్న అంతంత తినడం ఏంటి, ఊరికి తిండి గురించి అని మాట్లాడతావు అనేది మధ్యలో అన్నా. ఎప్పుడు చూసిన కూరలు, అది వండడం, దాని గురించి పెడతావు, మళ్ళీ ఎవరికో నలుగురికి పెట్టడం, ఇదేంటిది, ఇది ఒక ఇదే అని చెప్పేసి అప్పుడు చెప్పాడు. ఒరే చాలా వ్యాలిడ్ పాయింట్. మళ్ళీ మీరు అడిగిన ముందు రోజు సంగతి చెప్తున్నా. ఇవన్నీ తిన్న తర్వాత చక్కగా మ్యాంగో ఐస్ క్రీమ్, చక్కగా ఆయనకి షుగర్ ఉంది, ఇన్సులిన్ పొడుచుకుంటాడు తనంతకు తనే. అవునా? అది కూడా ఏంటి, ఫుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ తినేసి అలాగే
తినాల్సిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీ తిని ఇలా పడుచుకొని చూసుకుంటాడు. చూసుకుంటే ఇప్పుడు 350 400 చూపిస్తుంది. ఇందులో తీసి ఈ ఇన్సులిన్ తీసి ఇప్పుడు 15 ml వేసుకోవాలనుకోండి, ఇంకో 5 ml పెంచి లేదా ఇంకొక 5 ml పెంచి 10 ml పెంచుకొని చక్కగా పొడి చేసుకుంటాడు. నాన్న నీ ఇష్టం వచ్చినట్టు పొడుచుకోకూడదు, అలా అది ఎంత మోతాదు పెడితే అంత మోతాదు వెళ్ళకూడదు, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, డాక్టర్ చెప్పినట్టు చేయాలంటే నాకు తెలుసు. ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంది కదా, అందుకని ఇప్పుడు ఇది పొడుచుకున్నా, నాకు తెలుసులే. సో అలాంటి కొంత ఉండేది. అంటే బట్ హీ నోస్, ఎక్కువ పుస్తకాలు చదివేసి కాబట్టి ఆయనకి అది తెలుసు. నేను సర్లే, ఆయనకి ఇష్టమైన దాన్ని నేను స్టాప్ చేయకూడదు. నేనేంటంటే ఏడ్చి ఇంకా చెప్పాల్సి వచ్చేది, నువ్వు తిను, నీకు ఇష్టమైనవి తిను, లిమిటెడ్గా తిను, కాబట్టి 4 సార్లు 6 సార్లు తిను, లిమిట్గా తిను. ఆర్గ్యుమెంట్ జరిగేది ఇద్దరి మధ్య, అప్పు భయంకరంగా విపరీతంగా జరిగేది. ఓకే, నువ్వెవడు నాకు వచ్చి చెప్పడానికి, నేను చెప్పకపోతే ఎవడు, నీ కొడుకు నేను ఒరే నువ్వు అదే తెలుసుకో, నువ్వు నా కొడుకు, నువ్వు నాకు వచ్చి చెప్పక్కర్లేదు. సో ఇలాంటివి జరుగుతుండేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ సెడ్ అండ్ డన్, హీఈస్ అ గ్రేట్ మ్యాన్. అవును. ఇంకా అది ఇది అయిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన తర్వాత, పడిన తర్వాత హాస్పిటల్ జాయిన్ చేశాను. ఇమీడియట్గా వాళ్ళు ఆపరేషన్ కాదు, మార్నింగ్ పడింది, రాత్రి అర్ధరాత్రి 2:30 ఆ టైంకి పడితే కింద బాత్రూమ్కి వెళ్ళే ముందు పక్కన లేచాడు ఆయన, అక్కడే తుల్లిపడ్డాడు సోఫా నుంచి, ఆ పక్కన నుంచి అలా పడ్డాడు. సో ఆ తుంటి బోన్ ఇరిగింది. సో వెంటనే వాళ్ళు పక్కన పని వాళ్ళు మంచం మీదకి పడుకోబెట్టారు. మీరు అప్పుడు ఉన్నారా? ఉన్నా, పై రూమ్ లో ఉన్నాను. వీళ్ళు నన్ను వచ్చి లేపలేదు, వద్దన్నా అంటే ఏం పర్లేదు, చిన్నది ఏదో ఉంటుంది కొంచెం, ఈయనకి మామూలు మసాజ్ చేసుకునే అలవాటు, ఇలాంటివి ఏమైనా ఉంటే అసలు అలా అంటే ఆయనకాయనే కాదు, ఉన్నాడు పని అతను చేస్తాడు, కాలు మసాజ్ చేయడం అని. యూజువల్గా అలాంటిది అనుకుని ఆయన ఏం పర్లేదు అన్నాడు. తెల్లారేసరికి ఆయన నొప్పి ఎక్కువైంది. ఓకే, 6 o'clock వచ్చి లేపారు నన్ను. సార్ ఇలా సార్కి కింద పడ్డారా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏంటన్నా పడ్డాను అన్నాను. సరే మసాజ్ వాడిని ఏమైనా పిలిపించినా అన్నా. అలా కాదు, ఏదో కొంచెం డాక్టర్ దగ్గరికి అన్నా. ఫస్ట్ టైం అలా అన్నాడు. మామూలుగా అయితే పర్లేదు పట్టించుకోడు అమ్మ అని చెప్పేసి, ఇంకా వెంటనే నేను ఫిజియోథెరపిస్ట్ ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే, భాస్కరన్ గారు అని, ఆయన్ని పిలిపించి చూస్తే, ఇది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సింది, ఇక్కడ కాదు అంటే సరే హాస్పిటల్కి. ఫ్రాక్చర్ అయిందని ఆయనకి తెలిసింది. బట్ ఎక్స్రే మళ్ళీ డౌట్ ఉండకూడదు కంపల్సరీ అంటే సరే అని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఫ్రాక్చరు. వెంటనే ఇమీడియట్గా ఆపరేషన్ చేయించాం. అంతా ఓకే. 3 daysకి ఇంటికి వచ్చారు. అంతా ఇల్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ లాగా తయారు చేసుకున్నా. జూలైలోనే కదా జరిగింది ఇది. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే ఆయన బర్త్డే కూడా వచ్చింది కదా. ఆయనకి తెలియదు బర్త్డే వచ్చిందో లేదో తెలియదు. అప్పటికే కోమలో వెళ్ళిపోయారు ఆయన. ఓకే, సరే. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అపరమార్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. బికాస్ ఆర్గాన్స్ ఒక్కొక్కటి, షుగరు అవన్నీ ఉన్నాయి కదా, లివరు, కిడ్నీ, ఇంకోటి, అలా మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్. ఓకే, ఐసీసీయూలోకి మళ్ళీ వెంటనే అడ్మిట్. హెవీ డోసేజ్ ఉంటుంది కదా, యాంటీబయాటిక్స్, ఇంకోటి. మనిషిని లిటరల్గా రోజుకి 40 సార్లు షుగర్ టెస్ట్లు, అన్ని రకాలుగా మనిషిని పొడవడాలు అంటారు. ఎన్ని ప్రయోగాలు చేయాలి, అన్ని ఆయనకి తెలియదు. 8th నుంచి 16 వరకు ఆయనకి తెలియదు. అంటే తిండి లేదు, ఓన్లీ సెలైన్ ద్వారా వెళ్తున్న ఫుడ్, వాట్ ఎవర్ అది. ఆయనకి ఏమీ తెలియదు. ఓకే, ఎందుకంటే ఇదంతా మత్తులోనే ఉన్నాడు. 17వ తారీఖు మాత్రం చాలా
చాలా కాన్షియస్నెస్, చాలా జూలై ఫ్రెష్గా వచ్చాడు. జూలై 17 ఫుల్ కాన్షియస్నెస్లోకి వచ్చాడు. ఏ సంవత్సరం ఇది? 2020. అదే అప్పుడే కరోనా ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ అయిపోయి ఇంకా సెకండ్ స్టార్ట్, ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. అది వెళ్ళాను, అమ్మయ్య ఆయన చాలా ఫ్రెష్గా ఉన్నాడు, బయటపడ్డట్టే అనుకున్నాను. ఏమంటే నాన్న అనుకోడు, నాకు ఒక్కడికి ఐసీసీలో పర్మిషన్, ఒక 3 గంటలు 4 గంటలు కూర్చోడానికి. నేను రోజు 4 గంటలు అక్కడ కూర్చునేవాడిని. అంటే చూస్తూ అలా కూర్చుని ఉండేవాడిని. అంటే జ్ఞాపకాలు అలా ఆయన చూస్తూ నెమరేసుకుంటూ, సో నాన్న హ్యాపీ, ఇంకా మనం వెళ్ళిపోవచ్చు, వెరీ గుడ్, నువ్వు వెనక్కి చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నావు, ఇంకా చాలే ఇక్కడ తీసుకెళ్ళిపోయినాను ఇంటిగానే. అలా అనకు, వాళ్ళు కృషి చేస్తున్నారు కదా, యూ విల్ బీ ఆల్ రైట్. వాళ్ళు చెప్తే కదా మనం బయటకు వెళ్ళాలి, మనం ఇష్టం వచ్చినట్టు కాదు కదా, యూ విల్ కమ్ అవుట్, డోంట్ వరీ అన్నాను. అంటే వద్దులే, ఏమొద్దులే తీసుకెళ్ళాను నేను. మరి ఏమో ఆయనకి తెలిసిందో ఏమో, అంటే కొంత తెలుస్తుంది కదా, ఇట్స్ నాట్ వర్ది టు స్టే అని అలా అనిపించిందేమో. బట్ నేనేమో లేదు, కుదరదు, ఉండాలి అన్నాను. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ అప్రమార్క స్థితే, అంతే, ఇంకంతే, ఒక్కరోజే అనమాట, అంతే. ఇంకా 18th నుంచి 3rd వరకు ఇంకా తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు, చివరి నిమిషంలో కూడా తెలియదు కదా ఆయనకి. అలాగే చెప్పారు. నాన్నగారు అంటే మీ బాగా, అంటే మామూలుగా శ్రీలక్ష్మి గారు మీ సిస్టర్ బాగా క్లోజ్ కదా, మీరు కూడా అట్లాగే అంతే క్లోజ్నెస్ ఉండేది నాన్నతోటి? నేనే ఎక్కువ క్లోజ్ మా నాన్నతోటి. యాక్చువల్గా తండ్రితోటి ఆడపిల్లలు ఎక్కువ క్లోజ్గా ఉంటారు అనేది ఒక ఇది ఉంటుంది కదా. బాగా క్లోజు మా చెల్లెలంటే, ఆయనకంటే నేను కొంచెం ఎక్కువ క్లోజ్. ఎందుకంటే నేను పాఠం ఎక్కువ నేర్చుకునేవాడిని. ఓకే. యాక్టింగ్ ఆయనకి మిగతా పిల్లల కంటే యాక్టింగ్ చాలా ఇష్టం. యాక్టింగ్ చెప్పడం ఇష్టం, ఆ లెసన్ చెప్పడం అదే. సో నేర్చుకున్నవాడిని నేను కాబట్టి, 5 సంవత్సరాలు నేర్చుకున్నాను కాబట్టి ఆయన దగ్గరుండి రోజు సాయంత్రం పూట ఒక 3 గంటలు లెక్చర్ వినేవాడిని కాబట్టి చాలా ఇష్టం నేనంటే. పైగా ఒరే నా కోసం ఎంఏ చేయరా అన్నాడు. నేను బిఏ అయిన తర్వాత చాలే, ఇంకా నేను యాక్టింగ్ అసైన్మెంట్స్ ఇంకా వచ్చింది చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను. నా ఒక్కడి కోసం ప్లీజ్ చేయరా, నువ్వు ఒక్కడివే క్వాలిఫైడ్ ఇది యాక్టర్ అవుతావు, అంత చేయడం అంటే బిఏ ఎంఏ అలా చేసిన వాడు ఇంతవరకు ఎవడు లేడు, వస్తాడో లేదో కూడా తెలియదు. నువ్వు ఒక్కడ యాక్టర్ అవుతావురా, ఇన్నేళ్ళు, ఏది డిప్లొమా ఉంది నీకు, బిఏ ఉంది, ఎంఏ కూడా ఉంది, ఎంఏ వరకు చేయి అట్లీస్ట్ అన్న. సరే అని చెప్పేసి ఆయన కోసమే ఎంఏ థియేటర్స్ కంప్లీట్ చేసింది. సో నటుడిగా అంటే మామూలుగా అయితే నాన్న నటుడు, నట శిక్షకుడు కదా, పిల్లలకి అది రావచ్చు రాకపోవచ్చు ఆ ఇంట్రెస్ట్ అనేది. మీకు ఆ తండ్రి అలా చెప్తూ ఉంటే ఎలా ఉండేది మీకు? ఆయన్ని కొంతమందికి అయితే ఏంద్రా ఇది అని అనేవాళ్ళు కూడా ఉంటారు, కానీ మీకు ఎలా ఉండేది సార్? చిన్నప్పటి నుంచి మా వాతావరణం ఎలాంటిదంటే ఇన్స్టిట్యూటే. స్కూల్ అయిపోయిన తర్వాత మాకు మధ్యాహ్నం స్కూల్ అయిపోయేది. నేను సరే ఇంకా చెన్నైలో అయితే మీరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అయితే అప్పటికి నేను స్కూల్ వెళ్ళే ఇది కాదుగా, పిల్లవాడిని తాగుతుండేవాడిని. మా అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎవరు లేరు చూసుకోవడం, ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి అక్కడ వదిలిపెడితే అక్కడ పాకడం, అంతే, పాఠాలు చెప్పుకుంటా ఉంటది అంతే. నా లైఫ్ అంతా పాకడాలతోటి, ఎక్కడంటే స్కూల్, అదే ఇన్స్టిట్యూట్లోనే. సో ఆ తర్వాత ఎప్పుడైనా స్కూల్కి మొదలుపెట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాం, వచ్చేసి అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేది లేదు, ఏది చెన్నైలో. మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా నాన్న తాలూకు స్టూడెంట్స్ అంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మాస్టర్ అనుకుంటే వీళ్ళంతా ఏంటి కూర్చొని సరదాగా బిర్యానీలు ఇంకోటి ఇలా వండుకొని తినడం, ఏ సబ్జెక్టు గురించి మాట్లాడుకోవడం. మినిమం ఒక 5-6 మంది 10 మంది రోజు అలా కూర్చొని మాట్లాడుకోవడం సబ్జెక్టుల గురించి, యాక్టింగ్ గురించి, దీని గురించే ఉండేది. అప్పుడు నాన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు మీకు ఇప్పుడు మాకు తెలిసినట్టు ఎవరైనా ఉన్నారా? అయ్యో రాణి ప్రసాద్ గారు ఉన్నారు, అందరూ ఒకరు కాదు. రాణి ప్రసాద్ గారు, నారాయణరావు గారు, జీవి నారాయణరావు గారు, ఓకే. సో వీళ్ళందరూ సుధాకర్, వీళ్ళంతా, రజనీకాంత్ గారు,
ప్రదీప్ శక్తి గారు అయితే ఆయన పర్సనాలిటీ జైజెంటిక్ పర్సనాలిటీ కదా. ఉన్నాడు మీసం ఇంకోటి. ఆయన ఇవన్నీ యాక్టింగ్ అని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి న్యూయార్క్లోనూ న్యూయార్క్లో అనుకుంటా హోటల్ పెట్టాడు. మేము న్యూ జెర్సీలో దిగాం షూటింగ్. ఓకే. చింతకాయల రవికి అప్పటికి ఆయన లేడు అసలు, ఇండస్ట్రీ లేడు అసలు. లేడు, అక్కడికి వెళ్ళిపోయాడు. అవును, అక్కడికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉన్నాడు. అయితే అది నాకు తెలియదు ఆయన అక్కడికి వెళ్ళాడని సంగతి కానీ ఇంకోటి కానీ తెలియదు. దిగిన తర్వాత క్యాజువల్గా ఆయన అడిగాడంట ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారంటే ఇలా వెంకటేష్ బాబు గారు ఉన్నారు, న్యాచురల్గా తెలుసు ఆయనకి పలానా సినిమా వస్తుందని. ఆయన రెస్టారెంట్ నుంచి భోజనాలు రావాలి. ఓకే. సో పలానా యాక్టర్స్ ఉన్నారు, ఆయన హోటల్కి ఇచ్చారనమాట. సో ఫుడ్ మాకు అక్కడి నుంచి రావాలి. పలానా రాజీవ్ కనకాల అవునా మా గురువు గారు అబ్బాయి గురుపుత్రుడు ఇగో ఆడి కోసం అని చెప్పేసి సపరేట్గా నాకు కొంచెం వండి ఎక్కువ పంపించారు. అని చాలా జాగ్రత్తగా చూసుకో, నాకు ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన కోఆర్డినేటర్ ఉన్నాడు కదా, నీకు ఏదైనా మంచి నేను ఏమైనా సరిగ్గా చెయ్యాలంటే నువ్వు అతన్ని నా రెస్టారెంట్కి తీసుకురా భోజనానికి సాయంత్రం ఎప్పుడో షూటింగ్ అయిపోయిన తర్వాత. ముందైతే వాడికి జాగ్రత్తగా తీసుకెళ్ళు, వాడికి మాత్రమే ఇది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేశారు. అంటే సాయంత్రం మళ్ళీ నన్ను తీసుకెళ్ళారు. భయ్యా నువ్వేంటో అదేదో భాషలో ఉంటుంది కదా, నువ్వేదో నీ పేరేంటో తెలియదు కానీ అన్నట్టుగా ఆయన ఏంటి నీ గురించి అడుగుతున్నాడు. సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలి భయ్యా నువ్వు, మా ఇంకా చాలా ఉంది షూటింగ్ అంటే అట్లా వస్తున్నానులేండి. ఆయన నాకు తెలిసిన అంకులు. కాకపోతే నా ఊహ తెలిసిన తర్వాత ఆయన కలిసింది ఎప్పుడు లేదు. ఓకే. ఆయన నన్ను చిన్నప్పుడు చూసిందే. రాజు కనకాల అనేది పట్టేశారు అంతే. నన్ను ఎప్పుడూ చిన్నప్పుడు చూసింది. తర్వాత నేను మళ్ళీ పెద్దగా అయిన తర్వాత అక్కడ చింతకాయల రావు అప్పుడు పెద్ద యాక్టర్ అయ్యేటప్పటికి ఆయన లేడు, ఆయన ఇండస్ట్రీలో లేడు, వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నేను యాక్టింగ్ మొదలు పెట్టేసరికి ఇండస్ట్రీలో ఉన్నాడు. బట్ ఇదిగోండి ఈ మెయిన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఉన్నాడు అప్పటికి వెళ్ళిపోయాడు. సో అలాంటి ఇదంతా అలాంటి వాళ్ళంతా వచ్చి చేశాడా గురుపుత్రుడికి? చెప్పాడా అప్పుడు సంగతులు చెప్పాడా? అన్ని సరదాగా కంపల్సరీ ఇంటికి వచ్చేవాళ్ళం. నాన్నగారు మాకు అది చేసి పెట్టేవాళ్ళు, ఇది చేసి పెట్టేవాళ్ళు, ఇవన్నీ చెప్తుండేవాళ్ళు. సరే ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఓకే. ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరు చూసుకోవడానికి లేదు, ఇన్స్టిట్యూట్కే. అంటే మాకు ఇంకొక 2 గంటల సేపు ఇన్స్టిట్యూట్లోనే గడపాలి, 5:30-6 గంటల వరకు. ఓకే. సో 6 గంటల వరకు మిగిలిన జరిగే క్లాసులన్నింటిలో మేము ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళం వాళ్ళతో పాటు ఇంప్రవైజేషన్స్ అన్ని. ఏది చిన్నప్పటి నుంచి. సో అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, థియరీ లేదు. థియరిటికల్గా ఎందుకంటే థియరీ క్లాసులో కూర్చోలేదు. ఆ వయసులో ఏం చెప్పినా ఏం అర్థమవుతుంది థియరీ. సో తర్వాత మెల్లగా నేను బాలానందము, బాల్భవను ఇవన్నీ చేసి మళ్ళీ తర్వాత మా ఇన్స్టిట్యూట్లోనే సమ్మర్ కోచింగ్ క్యాంపులు చేసి ఆ తర్వాత మా ఇన్స్టిట్యూట్లో తర్వాత మధ్యలో ఆన్ అండ్ ఆఫ్గా నేను డిప్లొమా కోర్స్ చేసి బిఏ థియేటర్ ఆర్ట్స్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను తెలుగు యూనివర్సిటీలో. నా కోసమే పెట్టినట్టు, లేకపోతే నేను బిఏ కూడా చేసేవాడిని కాదు. ఓకే. సో అది చేసి అక్కడి నుంచి ఎంఏ చేశాను. సో నాన్నగారి కోరిక మేరకు ఎంఏ చేశాను. ఈ ప్రాసెస్లో బిఏ జాయిన్ అయిన తర్వాత రోజు వీళ్ళు నాకు క్లాసులో ఏదైతే ఏం పాఠం అయితే చెప్తారో దాన్ని క్లారిఫై చేసుకోవడానికి నాన్నతో క్లాసులు. ఎక్కడో అమెరికా మనం పోవడం ఏంది, శిష్యుడు అక్కడ పేరు పొందిన ప్రదీప్ శక్తి అంటే ఆ రోజుల్లో అసలు ఆయన చూస్తే జనాలు దడుచుకునేవాడు. అసలు పిల్లలైతే దడుచుకునేవాడు, అసలు చిన్నపిల్లలు. ఆయన దడుచుకోవడం ఏంటి సార్, రాజేంద్ర ప్రసాద్ గారిని దడిపించాడు ఆయన సీనియర్ కదా రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా. ఈయన కూర్చొని రూమ్లో కూర్చునేవాళ్ళు. రూమ్లో ఉండే ప్రసాద్ నువ్వు గనక వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా. ఈయన పాపం సన్నగా పక్కగా పీలగా ఉండేవాడు. తీసుకురా అది తీసుకురా, లేకపోతే ఎదుగో బ్లేడ్ పెట్టి కోస్తా, ఇలా భయపెట్టేవాడు అంట. ఓకే. ఇవి విన్నాను నేను. అంత మనిషి కూడా అట్లా ఉంటాడు మరి, హైట్ సరదాగా భయపెట్టేవాడు అనుకోండి. అదే రజనీకాంత్ కూడా వచ్చినట్టు మీకు జ్ఞాపకం ఉందా? అసలు జ్ఞాపకం లేదు కదా. ఎందుకంటే నేను అప్పటికి
ఇన్స్టిట్యూట్ 73 అంటే నా అప్పుడు హార్డ్లీ 6 నెలల పిల్లోండి. సో మొత్తం ఆయన రజనీకాంత్ గారు బ్యాచ్ అయిపోయేసరికి నాకు రెండేళ్ళు ఉండి ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ రజనీకాంత్ కూడా. కానీ ఎప్పుడైనా రజనీకాంత్ మరి తర్వాత కాలంలో నాన్నగారిని కలవటం, కలిసి ఉంటారు కానీ నిన్ను ఇంటికి రావడం అన్నీ జరగలేదు. నాన్న ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు కలిసి ఉంటారేమో. ఎందుకంటే రజనీకాంత్ గారి పిఏ ఎప్పుడున్నారు విఠల్ ప్రసాద్ గారు అని, ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆయన కూడా యాక్టింగే. ఆయనే ఇప్పుడు మేనేజర్ రజనీ గారికి, ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. మొత్తం అంతా ఆయనే చూస్తాడు. సో ఆయన ద్వారా కలిశారు. సో మొత్తానికి అలాంటి స్టాల్ వార్డ్స్కి నట శిక్షకుడు, నటనలో మెళకువలు నేర్పినటువంటి గురువు, ఆ గురువు పుత్రుడు మీరు. చాలామంది అండి, అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, తర్వాత అడియార్ నుంచి సుబలక్ సుధాకర్ గారు, రామ్కి గారు, అరుణ్ పాండ్యన్ గారు, సుభాకర్ గారు, తమిళియన్స్ కూడా వాళ్ళు మదర్ దగ్గర, అమ్మ దగ్గర. నాజర్ గారు వచ్చి మదర్ దగ్గర, నా మదర్ దగ్గర నాన్న కూడా ఉన్నారేమో అప్పటికి. నాజర్ గారికి కూడా లక్ష్మి గారు గురువా? శ్రీనివాసన్ గారు అని మలయాళంలో మంచి రైటరు ప్లస్ యాక్టరు. ఓకే. మలయాళం ఆయన కూడా. సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఫస్ట్ సెకండ్ బ్యాచ్ నుంచి, ఓకే, మినిమం ఆఫ్ ఈచ్ బ్యాచ్ నుంచి ఒక 7-8 మంది దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ. అక్కడి నుంచి చూస్తే మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత బయటికి మొన్న అంటే బిఫోర్ మా అమ్మ చనిపోక ముందు వరకు క్లాసులు తీసుకున్నారు, ఆ తర్వాత ఆపేసాం. అంతవరకు యాక్ట్ చేస్తున్న వాళ్ళలో మినిమం ఈచ్ బ్యాచ్ నుంచి ఒక 4-5 ఈజీగానే సెటిల్ అయ్యారు ఇండస్ట్రీలో. యాక్టర్స్గా సెటిల్ అయ్యారు, డైరెక్టర్స్గా సెటిల్ అయ్యారు. అదే అంటే ఆ పీరియడ్లో చూసుకుంటే ఎక్కువ మంది వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఇప్పటికీ పలానా వాళ్ళు వచ్చి జీటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ వచ్చి, అన్నా నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని, అవునా సంతోషం. వాళ్ళు వచ్చి నా దగ్గర ఏదో కట్ చేస్తే వాళ్ళు ఎవరో చెప్తారు, సార్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆయనే డైరెక్టర్ ఉంటే, వాళ్ళేమో చాలా హంబుల్గా ఉంటున్నారు నా దగ్గర. నేర్చుకుందేమో వాళ్ళ దగ్గర, నా దగ్గర ఎందుకు బలెవరు మామూలుగా ఉండండి, నేను కాదు కదా గురువుని. చాలామంది ఈవెన్ ఇప్పుడు సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అలా 100 సంఖ్యలో ఉంటారు కదా. మినిమం మొత్తం అందరినీ కౌంట్ చేసుకుంటే ఇప్పటిదాకా 73 నుంచి మొన్న 2018 వరకు 18 వరకు చెప్తానున్నారు. ఎన్ని సంవత్సరాలు? 73లో స్టార్ట్ చేశారా? 73లో అక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ చెన్నైలో. అక్కడి నుంచి మీరు కనుక చూసుకుంటే 100 సంఖ్యలోనే ఉన్నారు. ఓవర్ ది ఇయర్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాడండి, డైరెక్టర్ అయ్యాడండి. ఇక్కడ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఎవరు? ఓమర్ అని. వాడు ఎక్కడి నుంచో సుడాన్ నుంచి వాడు ఇక్కడ తెలుసుకొని మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ పట్టుకొని ఇక్కడ ఇండియాకి వచ్చి వాడు ఇక్కడ కట్టి వాడు జాయిన్ అయ్యి వాడంటూ వాడు ఇక్కడ సపరేట్గా రూమ్ తీసుకొని, ఫస్ట్ వచ్చినప్పుడు వాడికి రూమ్ లేదు కదా, వాడు ఎక్కడ హోటల్లో 2-3 రోజులు ఉన్నాడు. వాడు కాస్ట్ ఎక్కువ అవుతుందంటే 2 రోజులు మా ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు లేదు తెలీదు, హోటల్లో ఉన్నాడు 3 రోజులు. ఆ తర్వాత రూమ్ తీసుకున్నాడు. 2 years డైరెక్షన్ కోర్స్ వాడు చేసి డిప్లొమా ఫిల్మ్ ఇక్కడ వాళ్ళని చేయడానికి ఇబ్బంది పడతారేమో, వాడు ఇక్కడ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఫ్రీ పర్మిషన్లు తెచ్చుకొని డిప్లొమా ఫిల్మ్ చేసి సుడాన్ వెళ్ళాడు. సుడాన్ వెళ్ళి అక్కడ డైరెక్షన్లు కూడా చేశాడు. హ్యాపీ కదా. తెలుగు అక్షరం రాదు అతనికి, ఇంగ్లీష్ కూడా నో వాట్ డు యు టాక్ రాజా, వాట్ ఈస్ దిస్, నో వాట్ ఈస్ దిస్, నో 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 ఇన్షాల్లా నో యూ కాంట్ డూ దాట్ అని మాట్లాడేవాడు. తెలుగులో శ్లోకాలు చెప్పి మాకేంటంటే డిక్షన్ కోసం అని చెప్పేసి ఈ సుప్రభాతం ఇవన్నీ పలికిస్తారు. సో అవన్నీ కూడా చెప్పేవాడు, స్పష్టంగా రావడం కోసం అవన్నీ పలికేవాడు. ఓకే.
మేమే ఆశ్చర్యం. అంటే ఈ అమ్మ మిగతా లోకల్గా ఉన్న వాళ్ళకి సరిగ్గా పలకడం రాదు, వీడు బ్రహ్మాండంగా పలికేస్తున్నాడు కదా అని. సో ఇట్ వాస్, సో అది గురువు మహత్యం, అది అనుకోవాలి కదా. ఎక్కడి నుంచో వచ్చాడు అంటే ఇక్కడ కదా, ఇండియన్ అయితే వేరే స్టేట్ని అనేది అనుకోవచ్చు నేర్చుకున్నాడు అని. అసలు మనకు సంబంధమే లేని ఇది కదా. సోడాన్ ఎక్కడో సోడాను, అక్కడి నుంచి వచ్చాడు. సోడాన్లో ఏం మాట్లాడతారు, ఏ లాంగ్వేజ్? పర్షియన్, అరబిక్. సో నాన్నగారిని అలా కోల్పోవాల్సి రావటం అనేది అంటే ముందే అమ్మ, తర్వాత అప్పుడు ఆ టైంలో మొత్తానికి అంటే నటనా రంగానికే చాలా తీరం లోటు కదా అది. అంటే ఎంతోమంది రావచ్చు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, నటనలో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు డెఫినెట్గా లోటు. ఎందుకు లోటు అంటానంటే అండి, నేను మధ్యలో ప్రయత్నం చేశాను, మొదలు పెట్టాను ఆయనతోటి యాక్టింగ్ లెసన్స్ చెప్పిద్దామని. అంటే ఆయనతోటి కూర్చొని నేను ఏదైతే 5 ఏళ్ళు నేర్చుకున్నాను ఆయన దగ్గర థియరీ పరంగా, ఓకే, అవన్నీ కూర్చొని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదాం. కొంతమంది చూసే వాళ్ళకి అదృష్టం, ఫ్రీగా నేర్చుకున్నట్టు అవుతుంది, చూస్తారు. లేదంటే దాన్ని మరీ ఫ్రీగా పెట్టినా కానీ దాని వాల్యూ తెలియదేమో, కొంత సబ్స్క్రిప్షన్ ఏదో పెడదామని ఒక పాయింట్లో అనుకొని మొదలు పెట్టాను. అనుకొని ఒక ఎపిసోడ్ చేశాను, 2 ఎపిసోడ్లు చేశానేమో. తర్వాత కుదరలేదు. ఆయన ఏమో ఒరే నువ్వు అడిగితే నన్ను క్వశ్చన్స్ అడుగు, వాళ్ళు మిగతా వాళ్ళు సరిగ్గా అడగట్లేదు వాడు అని చెప్పేసి ఆపేసాము. అదొకటి మిస్ అయ్యాను. సార్ ఆయన దగ్గర ఎందుకు నష్టం అంటున్నానంటే, యాజ్ అ స్టూడెంట్గా నాకు తెలుసు ఆయన తాలూకు విద్య ఏంటి, విద్వత్తు ఏంటని. మిగతా వాళ్ళు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఓవర్ ది ఇయర్స్, ఆఫ్టర్ 40 years, ఆఫ్టర్ 35 years, ఎప్పుడైతే 73 తర్వాత నేను 91 నుంచి ఆయన దగ్గర స్టూడెంట్ కదా, ఆయన దగ్గర నేర్చుకున్నాను థియరీ అంతా. అప్పటికి ఆ 28 years తర్వాత ఆయన చదివిన పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు. ఈలోపు లైబ్రరీ ఉండేది ఆయన దగ్గర. అయ్యో, మొన్న నా దగ్గర ఇంకా ఆయన పోయిన తర్వాత తెలుగు సాహిత్యం చాలా ఉండింది. సరే నేను చదవట్లేదు, పిల్లలు చదవట్లేదు, అది సరే వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుందని ఎఫ్ఎన్సిసికి ఇచ్చారా? ఇచ్చేసాను. కొంత మీ బావగారు కూడా తీసుకెళ్ళి ఉంటారుగా? బావ తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు, నాకు గుర్తులేదు. తర్వాత ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ చాలా ఉంది. ఇంగ్లీష్ ఎడిషన్స్ అయితే దొరకవు, అంత కాస్ట్లీ. ఇప్పుడు అది నేను మార్కెట్లో పెట్టి అమ్మితే కళ్ళకు అద్దుకొని నేను ఏ ప్రైస్ చెప్తే అంత తీసుకొని వెళ్తారు. ఓకే, ఇంకా ఎడిషన్స్ లేవు ఇప్పటికి. అంటే తెలుగు మొత్తం వెళ్ళిపోయిందా? మొత్తం ఇచ్చేసారా? ఇంగ్లీష్ ఉంది. ఓకే, అది నేను ఇచ్చేద్దాం అనుకున్నా, అది కూడా ఇచ్చేద్దాం ఎఫ్ఎన్సిసికి అని, ఉపయోగపడుతుంది ఎవరికైనా. ఆంధ్ర యూనివర్సిటీకి అనుకున్నా, తర్వాత ఎఫ్ఎన్సిసికా ఆంధ్ర యూనివర్సిటీగా ఇలా ఆలోచిస్తున్నా. మా అబ్బాయి ఉండి ఎందుకో నేను చదువుతాను వదిలే అన్నాడు. ఇది తాత ఆస్తి కదా, నాకు హక్కు లేదు కదా అనుకుని వదిలేశాను. నిజంగా చదువుతారా? మొదలెట్టాడు. అంటే దాని మీద ఏంటది, లిటరేచరా లేకపోతే? సార్ లిటరేచర్ సార్, బోల్డ్ అంత సాహిత్యము ప్లస్ పుస్తకాలు, అసలు అద్భుతం. ఆ పుస్తకాలన్నీ చదివి దాన్ని ఒక డికాషన్ లాగా ఒక పుస్తకం రాశాడు ఆయన. సారాంశం ఓకే, అభినయ వేదం అని. అది చెప్తే చాలు, చాలా అది ఫాలో అయితే చాలు, గొప్ప నోట్లు అవుతారు. అంటే దాన్ని ప్రింట్ చేశారా? అభినయ వేదం. తాత దగ్గర నుంచి మనోడు ఏమైనా నేర్చుకున్నాడా? రోషన్ ముందు మా నాన్న పోకముందు 2 నెలలు వాడు అక్కడే లాస్ట్ స్టూడెంట్ వాడే. మా నాన్నకి లాస్ట్ స్టూడెంట్ అంటే వాడే. ఓకే, 2 నెలలు మొత్తం అంతా యూఎస్కి వెళ్ళాలి. లీ స్ట్రాస్బర్గ్కి వెళ్ళి అక్కడికి 3 నెలలు కోర్స్ చేసుకొని వస్తానంటే సరే అన్నాం. దానికి ముందు ఈ 2 నెలలు వాడు అక్కడికి వెళ్ళడానికి కూడా మా నాన్న సంతకం పనికొచ్చింది. ఈ సాలమ్ని ఆఫ్ అల్యూమిని ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సంతకం చేసి ఈయన కవరింగ్ లెటర్ రాసి అక్కడ పంపించారు. ప్లస్ వీడికి ఆ థియరీ అంతా నేర్పించారు. సో ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కరెక్ట్ వీడు వెళ్ళాడు, ఈయనకి ఇది అయింది. అక్కడికి వెళ్ళిన 2 రోజులకి ఈయన పడ్డాడు. ఓకే, ఇది పరిస్థితి. అంటే మళ్ళీ నేను వచ్చేస్తాను, వద్దొద్దు. సరే ఆయన పోయినప్పుడు కూడా వచ్చేస్తాను తిరిగి అన్నాడు. నువ్వు తిరిగి వచ్చి చేసేదేం లేదు, మనసులో గట్టిగా తలుచుకో. కానీ అప్పుడు ఉందా ట్రాన్స్పోర్టేషన్ ఉందా ఆ టైంకి? అప్పటికి ఉందిగా, అంటే ఫ్లైట్లు రావచ్చు. ఓకే, బట్ వీ డిడ్ంట్ వాంట్ హిమ్ టు. అంటే లాక్డౌన్ పీరియడ్ అయిపోయింది అప్పుడు. అయిపోయింది. అదే మధ్యలో ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఓకే వద్దని చెప్పారు.
వాడికి మొత్తం అంతా ఆ 2 నెలలు నేర్చుకుని స్పష్టంగా ఆయన దగ్గర రోజు కూర్చొని 2-3 గంటలు కూర్చునేవాడు. ఆయన పాఠం చెప్పడం మొదలెడితే 3-4 గంటలైనా సరే తల తిప్పడం అంటూ ఉండదు. బోరు కొట్టి ఎవరో ఎక్కడికో వెళ్ళిపోవడం, ఎక్కడో బ్రెయిన్ ఎక్కడో ఉండడం అంటూ ఇంపాసిబుల్. అంత గొప్పగా చెప్తాడు. వశం చేసేసుకుంటాడు. 5 ఏళ్ళు నేర్చుకుంది, రోషన్కు 2 నెలలు నేర్పించాడు. ఓకే. సో మొత్తానికి చివరి స్టూడెంట్గా. ఎందుకంటే రోషన్కి మా నాన్న నేర్చుకుంది రోషన్ తనేజా ఆయన వాళ్ళ గురువు. అందుకనే ఆ పేరు పెట్టాడా? ఆయన నాకు చెప్తుండేవాడు, మా గురువు పేరు రోషన్ తనేజారా, నాకు ఇష్టం ఆయన. ఇంకోటి అది. సో నాకు కూడా పైగా నాకు ఆర్తో రావాలని నాకు ఇష్టం. మీది ఆరే కాబట్టి ఆయన కూడా ఆరుతో రావాలని. సో మా నాన్న కోరిక కూడా తీర్చినట్టు అవుతుందని రోషన్కి అలా అంటే మీకు మైండ్లో ఉంది ఇట్లా ఆయనకి ఇష్టమైన గురువు ఆయన కాబట్టి అనేది, అందుకని అది పెట్టారు. ఓకే. సో రోషన్ తనేజా దగ్గర నేర్చుకొని ఆయన రోషన్ పాఠాలు చెప్పాడు. అక్కడ మొదలయ్యి ఇక్కడ ముగించాడు అనమాట ఆయన ప్రయాణం. అది ఆ రోషన్తో మొదలై ఈ రోషన్తో ముగిసింది అనుకోవాలన్నమాట. అది మీకు ఎప్పుడైనా ఉందా మీరు కూడా ఏదో ఒక నాటికలా నాన్నగారి బాటలో అలా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే? ఉంది సార్, కానీ అది పెట్టాలంటే చాలా వదిలేయాలి నేను. ఎందుకంటే అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఏదో ఆటలుగా కాదు. ఆయన అది దానివల్లే కదా యాక్టింగ్ అసైన్మెంట్స్ చాలా వదిలేసాడు. అదే కనుక లేదు అంటే ఈ వుడ్ హావ్ బీన్ ఇంకో లెవెల్లో ఉండేవాడు. ఫైనాన్షియల్గా కూడా ఇంకో పొజిషన్లో చాలా దీంట్లో ఉండేవాడు. కేవలం ఒక కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి హీ స్టూడ్ బై దట్. కానీ ఎంతోమందిని తయారు చేశాడు కదా. కరెక్టే సార్, ఆ తృప్తి ఉంది. కానీ చివరాఖరికి మనకు కూడా తృప్తి ఉండాలిగా. నేననేది అది. అంటే ఈయన మధ్యలో నాకు ఆయన గొడవ జరిగింది. ఏం నువ్వు ఎవరెవరో వచ్చి ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు, పెట్టిన వాళ్ళంతా 3 నెలల కోర్సులు, ఆ 3 నెలలకు 3 లక్షలు తీసుకుంటున్నారు, నువ్వేంటి 6 నెలలకి 75,000 ఏంటి? ఏమైనా అర్థం ఉందా? పైగా వాడు వచ్చిన వాడేమో ముందు ఒక 10,000 కడతాడు, తర్వాత ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఏమైనా ఎక్స్టెన్షన్ అంటే వాడికి వచ్చేసింది అనుకుంటాడు యాక్టింగ్, ఇంకా జంపు. ఇంకో కొంతమంది ఏంటి సార్ అదే సార్ ఇంకా లేదని చెప్పేసి ఆ 3 నెలలు ఇంకా ఏదో కంటిన్యూ చేస్తాడు, జంపు కట్టడు. ఇంకొంతమంది ఏంటి ఇందులో కట్టిన వాడు బయట నుంచి వచ్చి వీళ్ళ పెద్ద హృదయం, దాంతో ఏంటి ఇన్స్టిట్యూట్లో భోజనం ఉంటుందిగా, ఇన్స్టిట్యూట్ మెస్ మా అమ్మ ఉండేది, ఆవిడ చాలా టేస్టీగా చేసేది. వాడు తెచ్చుకున్నది సరిపోక వాడు క్యారియర్లు తెచ్చుకుంటారు చిన్న దీంట్లో, వాడికి ఏం సరిపోతుంది? వీళ్ళు పెద్ద తింటా నీకు అది సరిపోతులేరా అని చెప్పేసి కూర్చోబెట్టి సాంబారు ఇంకా ఆవకాయలు ఇంకా పచ్చళ్ళు, ఇంకా నేనేమో దీనికి ఖర్చు అయిపోతుంది, వాడు ఇవ్వడు, ఇంకెప్పుడు మీరు సంపాదించేది? ఇలా నేను మధ్యలో గొడవలు వేసుకుంటున్నాను. నేను 75,000 అంటే ఆ ఫీజు గురించి అడిగితే మా నాన్న ఒక మంచి మాట చెప్పాడు, ఒరేయ్ ఎవడైనా ఇన్స్టిట్యూట్కి రావాలి నేర్చుకునేవాడు ఎవడు అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి రావాలనుకుంటాడు. స్టార్స్ అనుకో వాడికి ఇన్స్టిట్యూట్ అక్కర్లేదు, వాళ్ళ నాన్న 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, వాడికి రాలేదు మళ్ళీ తీస్తాడు, దాంట్లోకి వచ్చి నేర్చుకుంటాడు, లేదు 3వ సినిమా తీస్తాడు, ఇంకా బాగా నేర్చుకుంటాడు. వచ్చినా రాకపోయినా ఈ 3-4 సినిమాలు మన మీద రుద్దితే ఆ లోపల ఎంతో కొంత నేర్చుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేవాడు మిడిల్ క్లాస్ వాడు, వాడు ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. సో ఐ కాంట్, వాడికి నేను బర్డన్ చేయలేను. కరెక్ట్ పాయింట్ కదా. సో అట్లా అంత గొప్ప వ్యక్తి, అదే మానవతా మూర్తి కూడా, అమ్మో అంత గొప్ప వ్యక్తి. అదే అంటే ఫీజు పెంచకుండా ఉంచడానికి, లేకపోతే అందరిలాగే మిగతా వాళ్ళలాగే ఫీజు పెంచుంటే దాంట్లో ఎక్కువ సంపాదించేవాడు కదా. ఆయనకున్న పేరుకి అవును పొలవమంటూ సీట్లు వచ్చేవాళ్ళు, సీట్లు పెంచేవాళ్ళు, డబ్బు వచ్చేసేది, రా లెఫ్ట్ రైట్ వేసుకో డబ్బులు. అదే వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది? మామ కోడల మధ్య అనుబంధం ఎలా ఉండేది? ఆయన ఎలా చూసుకునేవాడు కోడల్ని? అయ్యో ఓ కూతురులాగే చాలా విషయాలు
నా దాకా కూడా వచ్చేవి కాదు. సుమ అలాగే చూసుకునేది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నాకన్నా ముందు సుమ అటెండ్ అయిపోయేది. నేను ఎక్కడో అవుట్డోర్ షూటింగ్లో ఉండి, ఎక్కడైనా నైట్ షూటింగ్లో ఉండి, ఏదైనా సడన్గా వీళ్ళకి అయిందంటే నేను ఎక్కడో ఉండేవాడిని. ఇద్దరికి కూడా, అమ్మకి నాన్నకి కూడా. ఒకసారి ఇద్దరికీ అయింది ఒకేసారి. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా, ఏమైంది? నైట్ షూట్లో ఇద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇద్దరు షుగర్లు, ఇంకోటి బీపీలు ఉన్నవాళ్ళు కదా, ఏదో ప్రాబ్లం వచ్చింది ఒకేసారి. ఇద్దరికి ఒకేసారి. ఇద్దరిని తీసుకొని వెళ్ళి కాంటినెంటల్ హాస్పిటల్లో ఐసీయూలో, ఇద్దరు పక్క పక్క బెడ్. నేను వచ్చేసరికి ఇద్దరు కొంచెం బెటర్గా ఉండి పొజిషన్లో, అయ్యా ఎలా ఉంది, నీకెలా ఉంది, నాకు బాగానే ఉంది అని వాడిద్దరు మాట్లాడుకుంటాం. చూసావా, మన ఇద్దరం పక్క పక్క బెడ్లోనే, ఎంతమందికి వస్తుంది అదృష్టం, ఇలా మాట్లాడుకుంటున్నారు. నాకు నవ్వు వచ్చింది. సో అందులో కూడా వాళ్ళు పెద్దగా సీరియస్గా ఫీల్ అయిపోయి అలాగా నవ్వుకునేవాళ్ళు వచ్చిన ప్రాబ్లంకి. అంటే అదే. సో అట్లా మీరు లేకపోయినా కానీ ఆ లోటు ఎప్పుడు కూడా కనిపించకుండా చూసుకుంది వాళ్ళిద్దరిని కూడా. అదే చాలా సార్లు. నాకు మెడికల్గా తెలియదు, సుముఖ్ కొన్ని తెలుసు, చిన్న చిన్న చిట్కాలు ఎలా చేయాలి ఏంటని తను చూసుకునేది అవన్నీ. అదే వాళ్ళిద్దరు కూడా ఉన్నప్పుడు కోడల గురించి చాలా గొప్పగానే చెప్పుకునేవాడు కదా. ఎందుకంటే సాయంత్రం షూటింగ్ అవి వచ్చిన తర్వాత వీళ్ళతో కూర్చొని మాట్లాడేది. సాయంత్రం ఒక అరగంట అలా, గంటసేపు. మిగతా పనులు తర్వాత చూసుకున్నా, అరగంట స్పెండ్ చేసేది. నేను వచ్చేసరికి రాత్రి 1 గంట 2, 3 అయ్యేది షూటింగ్ల నుంచి. కాబట్టి నా స్పెండింగ్ ఆఫ్ టైం తక్కువ. నేను స్పెండ్ చేసింది మా నాన్నతో ఎప్పుడంటే కేవలం అక్కడ చదువుకున్న ఇనిషియల్ స్టేజ్లోనే. తర్వాత లాస్ట్ డేస్. సో అలా నాన్నగారితో అనుబంధం, నాన్నగారి నుంచి ఆయన నుంచి అడాప్ట్ చేసుకున్న లక్షణాలు ఏమంటే, విషయాలు ఏమంటే ఏం చెప్తారు? యాక్టింగ్ మొత్తం ఆయన దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నాను సార్. ఓకే. మొత్తం థియరీ కానీ ప్రాక్టికల్ కానీ అన్నీ. ప్రాక్టికల్ మా అమ్మ అనుకోండి, ఓకే. థియరీ మొత్తం ఆయన చెప్పినంత సబ్జెక్టు నాకు తెలిసి ఏ స్టూడెంట్కి తెలీదు అంత వాస్ట్ సబ్జెక్ట్ నాకు తెలిసినంత. ఓకే. ఎందుకంటే నేను మరి డిగ్రీ 3 years కదా, ప్లస్ MA 3 years కదా థియేటర్ ఆర్ట్స్. ఆ థియేటర్కి సంబంధించింది. థియేటర్ గురించి తెలుసు నాకు, ఫిల్మ్ గురించి తెలుసు. అంటే ఇప్పుడున్న నటుల్లో మీ థియరిటికల్గా మీకు తెలిసినంత ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు కదా? ఎవరికి తెలియదు. మా నాన్న దగ్గర నేర్చుకుని ఏ స్టూడెంట్కి తెలియదు, నాకు తెలిసిన అంత తెలియదు. అదే. సో మొత్తం అంతా ఆయన దగ్గర నుంచే నేను గ్రహించాను. పైగా సరే ఈ సబ్జెక్టు ఇంకోటి, ఇవన్నీ లైఫ్కి సంబంధించింది, బతకడానికి ఇంకోటి. అసలు జీవితం పట్ల అవగాహన, జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంది ఆయన దగ్గర నుంచే. ఓకే. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. అంటే ఇది మిషన్ ఇంపాసిబుల్ అంటారు చూడండి, అన్స్టాపబుల్, అలాంటి వాడిని. అంటే అల్లరి అంటే భయంకరం. నా తెలియని వయసులో మా నాన్న ఎవరో ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటుంటే నేనేదో నాన్న చూడు పైనుంచి, వాళ్ళు కింద కూర్చుంటే అంటే ఏదో పలకలేదని చెప్పేసి మేడెక్కేసి పైనుంచి కిందకి రారా అంటే రాకుండా ఇటుకరాళ్ళు ఇసురుతున్నా అంట పైనుంచి. ఆ తర్వాత ఇంకో సంఘటనలో వీళ్ళు మాట్లాడుకుంటుంటే పలకలేదని చెప్పేసి నాన్న ఒళ్ళో కూర్చున్నానంట, పలకలేదంట. నేను ఆయన కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి ఆయన చేతి మీద వేసాను, కొట్టేశాను. అంత అల్లరి. కత్తితోటి వేసాను. కత్తిపేట కత్తి చాకు. సో కట్ అయిపోయి పట్టించుకోలేదని మాట్లాడుతున్నాడు ఆయన, అది పట్టించుకోలేదని మీకు తెలియదు? నాకు గుర్తులేదు. సో ఇవన్నీ కూడా, ఈ మెమరీస్ అని కూడా తర్వాత చెప్పారన్నమాట మీకు. అంత నువ్వు అల్లరోడు కానీ, బట్ సరే ఎదిగే కొద్ది తగ్గింది అనుకోండి నా అల్లరి. బట్ చూడండి, ఇంకొకళ్ళు ఎవరైనా అయ్యుంటే నిజంగా కన్నీళ్ళు తెచ్చుకోకూడదు అనుకున్నా సార్. ఇంకొకళ్ళు ఎవరైనా అయ్యుంటే లాగి పీకేవాళ్ళుగా. చిన్నపిల్లోడైనా ఇంకొకళ్ళు ఎవరైనా ఇంటే, ఎంత చిన్నపిల్లోడైనా బుద్ధి ఉందా లేదా అని, అదో ఓన్లేవా చిన్నపిల్లోడు
వాడు నా కొడుకేగా. అని దాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకున్నారు ఆయన. ఎందుకు ఎడకూడదు అనుకున్నా అంటే ఎప్పుడు చూసినా ఈ టాపిక్ వచ్చినప్పుడు ప్రతి షోలో ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తున్నా. ఈసారి అలా ఉండకూడదు, నవ్వుతూ చెప్పాలనుకున్నా. కానీ కొన్ని ఎమోషన్స్ని మనం ఎంత చేసి ఎంత ఆపాలనుకున్నా కానీ కంట్రోల్ కావాలి. అంతే, నాన్న అంటే అంతే కదా, మనం నడిపించిన వాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్. నాన్న అంటే నాన్న అంతే. కాకపోతే సేమ్ ఇయర్ మా నాన్న కూడా అదే. అవునా? 2020 కదా. కాకపోతే ఏప్రిల్ మీ నాన్నగారు ఆగస్టు బిగినింగ్లో. అట్లా నాకు అది అప్పుడు ఆ ఇన్సిడెంట్లు అట్లా గుర్తుండే. అట్లా అలాగే శ్రీలక్ష్మి గారిది కానీ అదే టైంలో కదా, ఆమె కూడా నెక్స్ట్ ఇయర్ సెకండ్ లాక్డౌన్ కరెక్ట్ పీక్ టైం. పీక్ అందుకని మేము రాలేకపోయాం కదా, ఎవరిని రావద్దని మెసేజ్లు కూడా పెట్టారు కదా. అప్పుడు అదొక ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్. అదే కానీ మా నాన్నకి మా అమ్మకి ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ భుజాల మీదే మోసేశారు. చాలామంది వచ్చి వాళ్ళందరికీ, అవును చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మర్చిపోలేదు. అంటే ఎప్పుడో చదువుకున్నారు, అయిపోయింది. ప్రొఫెషనల్ కోర్సులో వచ్చిన తర్వాత చిన్నప్పుడు నేను ఎక్కడో నేర్చుకున్న టీచర్ దగ్గరికి గుర్తుంచుకొని వెళ్ళేంత ఇది ఉండదు కదండి. బట్ వీళ్ళంతా వచ్చి వాళ్ళందరికీ. సో అది అంటే ఒక గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది నిలుపుకోవటం. మనం ఎప్పుడు నిలుపుకుంటారు? గురువులైనా వాడు చెప్పే విధానం, వాళ్ళు పిల్లల్ని శిష్యుని చూసుకునే విధానం బట్టి ఆ శిష్యులు కూడా వాళ్ళని గుర్తుంచుకొని అంత గౌరవం ఇస్తారు, అంత విలువ ఇస్తారు. మనకు కూడా అంతే. మన చిన్నప్పుడు మన చేత ఓనమాలు దిద్దించిన టీచర్లు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు, మనకి అందరూ ఉండవు, కొంతమంది ఉంటారు. సో ఎప్పుడు వెళ్ళినా ఆ బంధం అనేది మనం పిలుస్తూనే ఉంటుంది, ఆ ఆప్యాయత మనం రమ్మంటుంది. అదే. సో థ్యాంక్ యూ రాజు. చివరికి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ చేయడానికి ఒక బరువైన హృదయం, మీ హృదయం బరువైంది, నా హృదయం బరువైంది. సో నాన్న లేని లోటు ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంత వయసు అయినా సరే అది. సో ఆ చివరి రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటే మరి గుండె ఇంకా బరువెక్కుతుంది అది. సో అట్లా దేవదాస్ కనకాల గారి పుత్రుడిగా మీరు పుట్టి ఆయన పేరుని ఒక నటుడిగా నిలబెడుతున్నారు. సో ఇది రాబోయే భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతోటి మమ్మల్ని అలరించాలని, మరింత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.